ఆమేన్. ఒకసారి మత్తయి సువార్త 14వ అధ్యాయానికి పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మరి ఒక వచనం 2 వచనాలు చదువుకుందాం. తర్వాత మన వాక్యంలో ముందుకెళ్ళినప్పుడు మిగతా వచనాలు చూద్దాం. 24వ వచనం, మత్తయి సువార్త 14:24. అప్పటికి ఆ దోణ దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా. ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ. 28వ వచనం, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతోనెను. ప్రైజ్ ది లార్డ్. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితువని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకి మొక్కిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవాధిపతి నాయన, ఈ యొక్క సాయంకాల సమయం మరొకసారి నీ యొక్క సన్నిధిలో ఏ రీతిగా వాక్యం చుట్టూ మేమందరం చేరి నీ వాక్యమును, దానిలోని మర్మమును, దానిలోని సత్యమును, దానిలోని ఆత్మను, దానిలోని బలమును, దానిలోని విశ్వాసమును పొందుకున్నటకు మాకు సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. కొంచెం మనం ఇక్కడ లేఖన భాగం చూసినట్లయితే ఇది దాదాపుగా మీకు అందరికీ తెలుసు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అన్నది. అయితే ఈ రాత్రి మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, ఇక్కడ పేతురు అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడుకొని పోతున్నాం. అయితే ఈ పేతురు ఎవరని మనం మాట్లాడుకుంటున్నామంటే, ఈ రాత్రి పేతురు సంఘానికి సాదృశ్యమై ఉన్నాడు. ఆమేన్. పేతురు సంఘానికి సాదృశ్యమై ఉన్నాడు. కొద్దిగా జాగ్రత్తగా చూస్తే మనం ఈ రాత్రి 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 17వ అధ్యాయం మాట్లాడుకోబోతా ఉన్నాం. ఇంకొంచెం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ పేతురు అనేది కాసేపు పక్కన పెట్టి పేతురు స్థానంలో మనల్ని మనం అక్కడ ఉంచుదాం. మనము పేతురు స్థానంలో ఉందాం, సంఘము పేతురు స్థానంలో ఉన్నది. ఇప్పుడు జాగ్రత్తగా మనం మాట్లాడినట్లయితే, ఎందుకని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనము ఈ బైబిల్లోంచి ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, అక్కడ ఆ వ్యక్తిని మనం చూడొద్దు. అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, వాక్యంలో మనల్ని మనం చూసుకోవాలి. ఎప్పుడైతే వాక్యములో నేను నువ్వు చూసుకోవడం ప్రారంభిస్తావో ప్రతి లేఖనం నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆమేన్. వాక్యాన్ని మాత్రమే నువ్వు తీసుకుంటున్నప్పుడు, నిన్ను అక్కడ నువ్వు చూసుకోలేనప్పుడు నీకు ఆ లేఖనం అర్థం కాదు. నువ్వు అక్కడ ఫెయిల్ అవుతావు. ఎందుకని ఫెయిల్ అవుతావు అంటే, దేవుడు ఆ లేఖనం రాయించింది నీ కొరకు. ఎవరైతే బైబిల్ దగ్గరికి వచ్చారో, ఎవరైతే సంఘం దగ్గరికి వచ్చారో, ఎవరైతే ప్రార్థన దగ్గరికి వచ్చారో, ఎవరైతే దేవుడిని ఎరగాలని వచ్చారో, దేవుడు వాళ్ళతో మాట్లాడటానికి గ్రంథాన్ని రాయించాడు. ఆమేన్. దేవుడు తన గ్రంథాన్ని రాయించిన ఉద్దేశం ఏంటంటే, కేవలం మనం వాక్యం దగ్గరికి రావాలని కాదు, కేవలం మనం వాక్యాన్ని చదవాలని కాదు. దేవుడు ఒక ఉద్దేశం ఏంటంటే, చదవబడిన వాక్యంలో నుంచి నిన్ను నీవు తెలుసుకోవాలని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దెర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్
రైటింగ్ ఎవరీ స్క్రిప్చర్ ఇన్ ద బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్క లేఖనం వెనకాల దేవుడు యొక్క ఉద్దేశం ఉన్నది. ఏం ఉద్దేశం ఉన్నదంటే, హీ వుడ్ లైక్ టు స్పీక్ టు యూ డైరెక్ట్లీ టు యువర్ హార్ట్. ఆయన నీ హృదయంతో నీతోనూ నేరుగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అందుకొరకే దేవుడు రాశాడు. చాలా కొద్ది మందికి అర్థమైన సంగతి ఏంటంటే, దేవుడు వాక్యం రాసింది ఇది బట్టి పట్టానికో గుర్తుపెట్టానికో అప్పచెప్పటానికో కాదు. మనం ఉదయం పొద్దున సాయంత్రం దీన్ని బట్టి పట్టానికి కాదు. దేవుడు ఎందుకొరకు ఇచ్చాడంటే, ఆ వాక్యాన్ని, దానిలో ఉన్న మర్మాన్ని, ఆ కాలాన్ని నువ్వు గ్రహించినప్పుడు నీ యొక్క స్థితి, నీ యొక్క స్థానము మారుతుంది. ఎప్పుడైతే మనం ఈ సంగతిని గ్రహించామో మన జీవితాన్ని మనం మార్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం నిన్న బలంగా ఉంటాం, కానీ ఈరోజు బలహీనంగా ఉంటాం. ఈరోజు బలంగా ఉంటాం, రేపు మళ్ళీ బలహీనంగా ఉంటాం. నువ్వు ఎప్పుడైతే బలహీనంగా ఉన్నావో నువ్వు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వాక్యంలోంచి నీకు కావలసిన బలమునిస్తాడు. నువ్వు బలహీనమైన విశ్వాసంలో ఉన్నప్పుడు, నువ్వు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు, నువ్వు దేవుడిని సంధిస్తున్నప్పుడు, నువ్వు కోల్పోయిన శక్తి ఏదైతే ఉన్నదో దేవుడు మళ్ళా నీకు తిరిగిస్తాడు. నువ్వు కోల్పోయిన విశ్వాసం నీకు తిరిగిస్తాడు. నువ్వు ఏదైతే పోగొట్టుకుంటున్నావో, లేదంటే అపవాది నీ దగ్గర నుంచి ఏదైతే దొంగతనం చేస్తున్నాడో, దేవుడు నీకు మళ్ళా అది తిరిగి ఇవ్వటమే కాదు, రెట్టింపు తిరిగిచ్చేవాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి మనం గ్రహించాల్సిన సంగతి ఇంకోటి ఉన్నది. నువ్వు విశ్వాసం ఈ పూట పొందుకుంటే రేపొద్దున కల్లా అపవాదాన్ని లాగేస్తాడు. నిజమేనా? చూడండి, దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రతిసారి చెప్పేది మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రతి సంవత్సరము జనవరి 1కి మనం ఒక తీర్మానం తీసుకుంటాం. ఏంటి ఆ తీర్మానం? గట్టిగా చెప్పండి త్వరగా నాకు. ఈ రోజు నుంచి చర్చిలో బాగుండాలి, ప్రార్థనలో బాగుండాలి, పరిచర్లో బాగుండాలి, అందరికన్నా ముందు నేనే ఉండాలి, బైబిల్ చదవాలనుకుంటాం. అవునా? అన్ని నిజాలే కదా. వారం తర్వాత అన్నీ అబద్ధాలే. కానీ నిర్ణయం తీసుకున్నప్పుడు నీ మనసు ఏం చెప్పింది? నువ్వు ఇలాగే ఉండాలి, ఎక్కడి నుంచి ఇంతకుముందు సరిగ్గా లేవు, ఈ సంవత్సరం బాగుండాలన్నది. అది కరెక్టే. కానీ తర్వాత నీకు వచ్చిన సమస్య, నీకు వచ్చిన పరిస్థితి, నీకు వచ్చిన ఇబ్బంది, ఇవన్నీ ఏం చేసినాయి అంటే నువ్వు దేవుడికి ఇచ్చిన మాట నుంచి దూరం చేసినాయి. అక్కడ గ్రహించాల్సిన సంగతి ఏంటి? నువ్వు దేవుడికి మాట ఇచ్చినప్పుడు దేవుడి కుమారుడివే. ఇప్పుడు నువ్వు ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలను పడగొట్టడం అపవాది ఒక పని. ఈ రాత్రి మీకు చిన్న మర్మం చెప్తాను, చాలా చిన్నది కానీ చాలా ఉపయోగపడేది. అపవాది ప్లాన్ ఏంటంటే దేవుడి ప్లాన్ పాడు చేయటం. దేవుడి ప్లాన్ ఏంటి? ఆయన ప్లాన్ అని ఆయన జరిగించటం. ఇప్పుడు మనము దేవుడి ప్లాన్లో ఉంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ప్రతిదాన్ని ఆయన స్వాధీనం తీసుకుని నడిపిస్తాడు. నేను చేయాల్సిన పని ఏంటంటే ఒక్కటే, నేను ఆయన స్వాధీనంలోకి వెళ్ళటం. ఈరోజు మనం ఫెయిల్ అవుతుంది ఎక్కడంటే అక్కడే. మనం ఇంకా మన స్వాధీనంలోనే ఉన్నాం. నిజమా కాదా? ఏం బలంగా రావట్లేదు ఎక్కడి నుంచి. మీరు ఎవరు స్వాధీనంలో ఉన్నారు చెప్పండి? పాస్టర్ గారు స్వాధీనంలో ఉన్నారా? దేవుడి స్వాధీనంలోనా? నిజం చెప్పండి. మీకు మీరు దేవుడి స్వాధీనంలో ఉన్నారా అని నేను అంటా, లేరని అంట. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఉండాలనుకుంటున్నాం, రెండు ఉన్నాం అనుకుంటున్నాం. అయితే ఈ రాత్రి మీకు చెప్పాల్సిన సంగతి ఏంటంటే, నువ్వు నిజంగా దేవుడు స్వాధీనంలో ఉన్నావు అంటే వాక్యంలో ఉన్న ప్రతి సంగతి నీ జీవితంలో పనిచేసేదిగా ఉంటుంది. సత్యమా కాదా? ఇక్కడ అపోస్తలులు ఉన్నారు, బైబిల్లో పరిశుద్ధులు ఉన్నారు, బైబిల్లో ప్రవక్తలు ఉన్నారు, బైబిల్లో దేవుని చేత పిలువబడిన వ్యక్తులు ఉన్నారు. వీరందరూ ఎవరంటే వారిని వారి స్వాధీనంలో నుంచి తీసేసుకొని దేవుడి స్వాధీనంలోకి వెళ్ళిపోయారు. ఈ చివరి కాలంలో దేవుడు మళ్ళీ ఏం ఆశిస్తున్నాడంటే లోకానికన్నా ఆయన్ని ఎక్కువ ప్రేమించే వాళ్ళు కావాలని దేవుడు ఎతుకుతూ ఉన్నాడు. బైబిల్ ఒక మాట చెప్తా ఉన్నది, యేసుక్రీస్తు మరలా భూమి మీద తిరిగి వచ్చినప్పుడు, గట్టిగా చెప్పండి ఎవరో ఒకళ్ళు, అసలు వచనమే చదవాలా మనం అందరం. దేవుడు మళ్ళా తిరిగి వచ్చాక ఏం కనుక్కోవాలనుకున్నాడు భూమి మీద? విశ్వాసం. విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది? డీమాట చెప్పండి, చందనానా, బొమ్మనానా? ఈరోజు షాప్కి వెళ్ళాం, గృహసుందరి అంటామా, అక్కడికి వెళ్ళి వచ్చాం ఆ షాప్కి, అక్కడ కూడా దొరకదు. మరి ఎక్కడ దొరుకుద్ది? విశ్వాసిలో ఉంటుంది విశ్వాసం. అంటే ఇప్పుడు దేవుడు ఏమెతుకుతున్నాడు? విశ్వాసిని, విశ్వాసమున్న విశ్వాసిని ఎతుకుతున్నాడు దేవుడు. రెండో రాకల్లో దేవుడు ఏమెతుకుతాడు? విశ్వాసమున్న విశ్వాసిని దేవుడు ఎతుకుతున్నాడు. దాని కొరకు ఆయన వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి? విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం వినటం వలన. ఇప్పుడు దేవుడికి ఏం కావాలి?
వాక్యం వినే విశ్వాసం కావాలి. వాక్యం వింటే విశ్వాసం రాదు. విన్న వాక్యాన్ని నమ్మాక విశ్వాసం వస్తుంది. విన్న వాక్యాన్ని నమ్మాక నువ్వు విశ్వాసం వస్తే ఆ విశ్వాసం క్రియలు చేయాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. ఈ రాత్రి అడుగుతున్నాను, మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం? ఏమో రాట్లా సమాధానం ఇవ్వదు నాకు. నేను చెప్పేది వినబడుతుంది ఎందుకు మీకు? మరి వినబడితే సమాధానం చెప్పొచ్చు కదా. మనలో విశ్వాసం ఉందా? ఉంది. ఈ గడి వర్తమానంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా మన ఇళ్లల్లో వాక్యాలు తగిలిచ్చుంటాయి. అవునా? క్యాలెండర్లో వాక్యాలు ఉంటాయి, ఫోటోల్లో వాక్యాలు ఉంటాయి. కొన్నిసార్లు కొంతమంది పాస్టర్ గారు ప్రతి సంవత్సరం జనవరి 1st ఒక వాక్యం ఇస్తారు. అది 10 సంవత్సరం ఇంట్లో తగిలిస్తారు. 2022, 2023, 2024, 2025 మనం గోడ మీద తగిలిచ్చి పెడతాం. ఈ సంవత్సరం మాకు ఈ పాస్టర్ గారు వాక్యం ఇచ్చారు. చాలా మందికి అర్థం కావట్లేదు పాస్టర్ గారు ఆ వాక్యం ఎందుకు ఇచ్చారు తెలుసా? వినబడలేదు. గట్టిగా చెప్పండి. ఆ వాక్యం ప్రకారంగా అయితే మనమేమనుకున్నాం? మంచి వాక్యం ఇచ్చారు వాక్యం మా ఇంట్లో పెట్టుకోవడానికి. అది ఇంట్లో పెట్టడానికి ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చినట్టు? ఒక చిన్న కథ చెప్తాను, అర్థం చేసుకోండి. ఒకసారి ఒక ఆయన చెప్తున్నాడు, ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళ ఇంట్లో గోడ మీద తుపాకీ తీశాడు. ఇంటికి ఎవరు వచ్చినా ఈ తుపాకీ చూసారా, మా తాతగారి కాలంది, మా నాన్నగారి కాలంది, ఇప్పుడు నేను తీసుకొచ్చి నా దగ్గర పెట్టా, జాగ్రత్తగా ఉంచాం మేము. ఏం చేశాడు? ఎంతకు తుపాకీ ఉన్నది దేనికి? కానీ ఏం చేశాడు? విశ్వాసం ఉన్నది దేనికి? మనం ఏం చేసాం? గోడ మీద తగిలిచి అందరూ చూపిస్తాను, నేను విశ్వాసం, నేను చర్చికి వెళ్తాను, నేను క్రైస్తవుడు, నేను ప్రార్థన చేస్తాను, నా దగ్గర వాక్యం తెలుసు, నేను బైబిల్ చదివాను, నేను బట్టి పెట్టాను, ప్రార్థన చేస్తాను, గంట ప్రార్థన చేస్తాను, 2 గంటలు ప్రార్థన చేస్తాను. ఏం చేసాం మనం? ఆ తుపాకీని ఎలాగైతే 10 మందికి చూపించుకుంటున్నామో ఈ రోజు మనం కూడా క్రైస్తవులు అని 10 మంది చూపించుకోవడం ప్రయత్నిస్తున్నాం. ఎస్సా నోనా? గట్టిగా చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకొక రకమైన క్రైస్తవులు ఉన్నారు. కొద్దిమంది కోపం వస్తుంది, పర్వాలేదా? గట్టిగా రావట్లేదు. పర్లేదు, కోపం వచ్చినా కూడా చెప్తాను, నేను నా సంగతి తెలుసు కదా మీకు. ఎందుకని ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి సైకిల్ ఉన్నా, బైక్ ఉన్నా, కారు ఉన్నా, ఇల్లున్నా దానికి ఒక తాళం వేస్తాం. అవునా? ఆ తాళం దేని తగిలిస్తాం? ఒక కీ చైన్కి తగిలిస్తాం. చాలామంది అనుకుంటారు ఆ కీ చైన్కి ఒక చిన్న సిలువ వేలాడదీసి మేము క్రైస్తవులం అయిపోయాం అనుకుంటారు. కీ చైన్కి సిలువ వేస్తే ఆ కీ చైను క్రైస్తవుడు కాదు. అక్కడ నువ్వు సిలువ పెట్టవాలి, నువ్వు క్రైస్తవుడు కాల. ఈరోజు చాలామంది అనుకుంటారు ఇళ్లలో మేము వాక్యం పెట్టాము, ఇంటి బయట స్టార్ పెట్టాము, ఓ సిలువ ఉన్న చర్చికి మేము వెళ్తున్నాము కాబట్టి మేము క్రైస్తవులం అయ్యామనుకుంటున్నారు. కానే కాదు. క్రైస్తవం ఎక్కడుంటుంది? గట్టిగా క్రైస్తవం అంటే ఎవరు? అది సంగతి. అది కదా బలం, అది కదా విశ్వాసం. ఇప్పుడు దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు? విశ్వాసం కలిగిన క్రైస్తవుని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. He is looking for a genuine Christian today. నిజమైన క్రైస్తవుని దేవుడు వెతుకుతున్నాడు. దేవుడికి కావాల్సింది ఏంటంటే పైకి చూపించుకునే క్రైస్తవులు కాదు, లోపల విశ్వాసం కలిగి ఆ విశ్వాసం క్రియలు చేసే క్రైస్తవుడు దేవుడు కావాలి ఈరోజు. అటువంటి వారిని దేవుడు వాడుకుంటాడు, అటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు, వారిని సరి చేస్తాడు, వారిని క్రమపరుస్తాడు, వారిని బలపరుస్తాడు, వారిని దీవిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు, వారిని హెచ్చిస్తాడు. హల్లెలూయా. సో ఈ రాత్రి దేవుడు ఎవరిని ఆశిస్తున్నాడు అంటే ఇటువంటి వారిని దేవుడు ఆశిస్తున్నాడు. Praise the Lord. అయితే let me tell you a secret tonight before I start my service. ఈ రాత్రి ప్రసంగానికన్నా ముందు మీకు ఒక మర్మం చెప్పనండి. ఏంట మర్మం అంటే దేవుడు గొప్పవారిని ఎన్నుకోవటం లేదు, దేవుడు బలవంతులు ఎన్నుకోవటం లేదు, ఆ దేవుడు గొప్ప వంశస్థులు ఎన్నుకోవటం లేదు, ఆ దేవుడు ఎవరిని ఎన్నుకోవడానికి గొప్ప భూమి మీద గొప్ప గుంపును ఎన్నుకోవటం లేదు. ఆయన ఎవరిని ఎన్నుకోవడం తెలుసా? అత్యంత బలహీనులను, అత్యంత దరిద్రులను, అత్యంత దీనులను, వారికి ఏంటో తెలియకుండా ఉన్న వారిని. దేవుడు ఎవరో తెలియలే, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన వైపు తిప్పడానికి దేవుడు మన కూడా కిందకి దిగి వచ్చున్నాడు. ఆయనే మనకి తెలియజేసుకుంటా ఉన్నాడు. దేవుడు కానీ భూమి మీదకి రాకపోయినట్లయితే ఈ రోజు కూడా మనకి దేవుడు ఎవరో తెలిసేది కాదు. ఆయన భూమి మీదకి వచ్చి రక్తం కాచకపోతే ఈ రోజు భూమి మీద మనకి స్వస్థ ఉండేది కాదు, భూమి మీద మనకి కృప ఉండేది కాదు, భూమి మీద వాక్యం ఉండేది కాదు, భూమి మీద దేవుడు మనం ఎరుగుండే వాళ్ళమే కాదు. బైబిల్ అంటా ఉన్నది, ఆయన ఎన్నుకున్న వారిని నీతిమంతులుగా చేస్తాను, నీతిమంతులు ఆయన శుభ్రపరచను, శుద్ధీకరించను, ఆ తర్వాత దేవుడు వారిని మహింపరచను.
వారు ముందు నీతిమంతులు కాదు, ముందు శుభ్రపరిచిన వాళ్ళు కాదు, ముందు కడగబడిన వారు కాదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆయనకున్న మహిమని దేవుడు వారికి ఇచ్చున్నాడు. ఆమేన్. బైబిల్ అంటుంది ఈరోజు దేవుడు చుట్టూ ఉన్న ఆ గొప్ప ఆ మేఘం ఎవరంటే మనమై ఉన్నాం. ఆమేన్. ఈరోజు ఇంకో కరెక్ట్గా మాట్లాడితే మనం ఆయనకి మహిమై ఉన్నాం. మనము ఏమాత్రం యోగ్యత లేని వారు మనం ఎలా మహిమ అవుతామంటే ఆయన మహిమని మనలో ఉంచాడు కాబట్టి మనం ఆయనకి మహిమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ గ్లోరీ, రైట్? బట్ వీ హ్యావ్ గ్లోరీ. దట్ గ్లోరీ ఈస్ నాట్ అవర్స్, దట్ గ్లోరీ బిలాంగ్ టు హిమ్ విచ్ ఇస్ ఇన్ మీ. ఈరోజు మనలో మహిమ లేదు, మహిమ ఆయనలో ఉన్నది. ఆయనలో ఉన్న మహిమ మనలో పెట్టాడు కాబట్టి నాలో మహిమ ఉంటే ఆ మహిమ నాది కాదు, ఆ మహిమ ఆయనది. ఇప్పుడు మీలో మహిమ ఉన్నది, ఆ మహిమ ఎవరిది? మీది కాదు. కానీ ఆ మహిమ మీలో ఉండి క్రియలు చేస్తుంది. ఆ మహిమ మీలో ఉండి విశ్వాసం కలిగి ఉన్నది. ఆ మహిమ మీలో ఉండి గొప్ప కార్యాలు చేస్తుంది. అయితే ఆ మహిమ నాది కాదు, ఎవరిది? ప్రైజ్ ది లార్డ్. ఒక మాట జ్ఞాపకం చేయండి. యేసుక్రీస్తు వస్తారు అలాగన్నమాట నాకు జ్ఞాపకం ఉన్నది. నేను లోకంలోకి వెలుగై ఉన్నాను అన్నాడు. ఆమేన్. నేను వెలుగు నుంచి వచ్చాను, తిరిగి వెలుగైపోతాను అన్నాడు. ఆయన అంటూ ఒక మాట అన్నాడు, నీవు లోకానికి వెలుగై ఉన్నావు. ఎవరు? నీవు లోకానికి వెలుగై ఉన్నావు అన్నాడు ఆయన. ఎవరినన్నాడు? మోషే గారు చెప్పరే మీరు? ఎవరినన్నాడు? కొన్నేళ్ళ గారు మాట్లాడలేదు. ఎవరినన్నాడు ఆయన? చెప్పండి. మరి ధైర్యం ఏదంటనా? అయితే రహస్యం చెప్పనా, నువ్వు లోకం వెలుగై ఉన్నావు అన్నాడు. రెండో సంగతి ఏంటంటే ఆ వెలుగు నువ్వు కాదు, నీలో ఆయన వెలుగై ఉన్నాడు. అవునా? ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆయన భూమి మీదకి వచ్చాక ఏం వెతుకుతా అన్నాడు? విశ్వాసం. ఎవరు విశ్వాసం? నీవు. విశ్వాసం ఆయన. ఇప్పుడు నీ లోపల ఏముండాలి? విశ్వాసం అంటే వాక్యం నుంచి రావాలి. వాక్యం అంటే ఎవరు? మళ్ళా క్రీస్తే. అంటే నీ లోపల ఎవరు ఉండాలి? రాత్రి క్రీస్తు ఉండాలి. క్రీస్తు అంటే విశ్వాసము. క్రీస్తుని కలిగిన వాడు విశ్వాసి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రోజు దేవుడు చేస్తున్న పని ఏంటంటే మనలో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాడు. ఇంతకీ విశ్వాసం అంటే క్రీస్తు. విశ్వాసం ఎక్కడి నుంచి రావాలి? వాక్యం నుంచి. వాక్యం అనగా క్రీస్తే. మళ్ళా జ్ఞాపకం చేస్తాను ఒకసారి మీకు. ఆది యందు వాక్యముండెను. జాగ్రత్త. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడు వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఇప్పుడు వాక్యం అంటే ఎవరు? దేవుడు. బైబిల్ అంటుంది ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో క్రీస్తుగా కృపా సత్సంపన్నుడిగా నివాసం చేశాను. అవునా? ఇప్పుడు క్రీస్తు అంటే ఎవరు? వాక్యము. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుడు ఉండను, వాక్యమే దేవుడై ఉండను, ఆ వాక్యమే క్రీస్తుగా వచ్చాను. ఇప్పుడు క్రీస్తు అంటే ఎవరు? నువ్వు మరి విశ్వాసం కలిగి ఉండాలంటే ఎక్కడి నుంచి రావాలి? నువ్వు వాక్యం నుంచి రావాలి. విశ్వాసం అనగా వాక్యము, విశ్వాసం అనగా దేవుడు. ఈ రోజు మనం ఏం కలిగి ఉండాలంటే విశ్వాసము అనగా దేవుడిని కలిగి ఉండాలి, అనగా వాక్యము కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని విశ్వాసం క్రియలు చేయాలంటారంటే దేవుడు నీ లోపల ఉంటే క్రియలు నీ లోపల ఉంటాయి. ఆమేన్. ఈ కాలాన్ని పంపించబడిన గొప్ప వర్తమానికుడు ఒక మాట చెప్తున్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే ఈరోజు గాడ్ వాంట్స్ టు పెర్ఫార్మ్ మిరకల్స్. దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. హి హాస్ వండర్స్ టు పెర్ఫార్మ్. ఆయన దగ్గర అద్భుతాలు ఉన్నాయి చేయటానికే. అయితే ఆయన అద్భుతాలు చేయటల్లా. ఎందుకు చేయట్లేదంటే అద్భుతాలు చేయాలంటే ఆయనకి మనుషులు కావాలి. ఏ మనుషులు కావాలి? లోబడే మనుషులు కావాలి, విశ్వాసం కలిగిన మనుషులు కావాలి. విశ్వాసం కలిగిన మనిషిగా ఆయనకి లోబడితే ఆ వ్యక్తిని వాడుకో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. పాత నిబంధనలో మీకు గమనిస్తే దేవుడు నోవాహును పిలుచుకున్నాడు. ఇప్పుడు నోవాహు లోబడ్డాడు. నోవాహును వాడుకొని దేవుడు అద్భుతాలు చేశాడు. అబ్రహామును వాడుకొని దేవుడు అద్భుతాలు చేశాడు. మోషేను వాడుకొని అద్భుతాలు చేశాడు. ఏషియాను వాడుకొని అద్భుతాలు చేశాడు. యెహెజ్కేలును వాడుకొని అద్భుతాలు చేశాడు. రాత్రి మనం విన్నాం, చచ్చిన ఎముకలు తిరిగి లేపింది ఎవరు? దేవుడు యెహెజ్కేలులో ఉండి పైకి లేపాడు. యెహెజ్కేలు లోబడ్డాడు కాబట్టి చచ్చిన ఎముకలు మొత్తం సైన్యంగా మారని. మరి ఈ రాత్రి నువ్వు కూడా లోబడినట్లయితే, నువ్వు కూడా దేవుడికి దగ్గరగా వచ్చినట్లయితే, నువ్వు కూడా విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, నువ్వు కూడా ఆయన వెంబడించినట్లయితే నీ ద్వారా దేవుడు ఎవరిని పైకి లేపగలడు. నీ ద్వారా దేవుడిని ఎవరు నడిపించగలడు. ఆయన వైపు అనేక మంది తిప్పడానికి దేవుడు నిన్ను వాడుకోగలడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఈ రాత్రి మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే దేవుడు ఇంకా మాట్లాడే దేవుడిగానే ఉన్నాడు. ఇంకా ఆయన మనతో సహవాసం కలిగే దేవుడిగానే ఉన్నాడు. కాబట్టి నువ్వు సంపూర్ణంగాను పరిపూర్ణంగాను ఆయన వెంబడించాల్సిన గడి ఏదైనా ఉన్నదంటే ఈ గడియే ఆ గడి అయ్యి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అయితే గమనించండి, మనం చదివిన లేఖన దగ్గరికి వద్దాం. మత్తయి సువార్త 14:24. అప్పటికి ఆ దోణ దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వల్ల కొట్టబడుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ ఆ దోణలు ఎవరున్నారు? కొంచెం త్వరగా చెప్పండి. ఎంతమంది ఉన్నారు? ఆ 12 మంది ఎవరు? దేవుడి చేత పిలువబడ్డోళ్ళు. అవునా? దేవుడి చేత పిలువబడి భూమి మీద అద్భుతాలు చేయటానికి వారు ఎన్నుకోబడ్డవాళ్ళు. అవునా? ఇప్పుడు ఎన్నుకోబడ్డవాళ్ళు ఎక్కడున్నారు? దోణిలో ఉన్నారు. ఇప్పుడు దోణిని గాలి వచ్చి ఏం చేస్తుంది? అక్కడ ఒక మాట చూడండి. అప్పటికి ఆ దోణ దరికి దూరంగా ఉండగా, అంటే ఒడ్డుకు దూరంగా ఉన్నది. ఒడ్డు దగ్గరికి పోవాలి, ఒడ్డుకు దూరంగా ఉన్నది. ఆ ఒడ్డుకి వెళ్ళాలి. ఆ ఒడ్డుకి వెళ్ళమని చెప్పింది ఎవరు? దేవుడు. మీరు అటు పోండి, నేను వస్తానని చెప్పాడు. ముందేళ్ళని పంపించాడు. దోణెక్కమన్నాడు, వెళ్ళమన్నాడు, అటు పక్క చేరుకోమన్నాడు, అక్కడ నేను వస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు చెప్తున్నా, ఇక్కడ చాలా చిన్న ప్రవచనం అది. తెల్లారి లోపు నెరవేరే ప్రవచనం అది. ఆయన నోట్లోంచి వచ్చిన ప్రతి మాట జరగవలసి ఉండదని చెప్తే అది ప్రవచనం. మీరు ఆ దరికి అవతలకి వెళ్ళండి, మేము అక్కడ కలుసుకుంటాను అంటే వీళ్ళు అక్కడికి వెళ్తారు, ఆయన వస్తాడు, కలుసుకుంటాడు. ఇది ప్రవచనం. ఇప్పుడు వీళ్ళు ఏం నమ్మాలి? గమనించారా? ఈలోపే అపవాదం వచ్చింది, ఈలోపే ఇబ్బంది వచ్చింది, ఈలోపే శోధన వచ్చింది, ఈలోపే గాలి వచ్చింది, ఈలోపే అలలు వచ్చినాయి. అన్నీ ఈలోపే. అలాగే దేవుడు మనకేం చెప్పాడంటే భూమి మీద పంపించి నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, అప్పుడు దాకా మీకు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఈలోపే అపవాదం వచ్చి శోధనలు, ఇబ్బందులు, బాధలు, వ్యాధులు, కన్నీరు, నిందలు, తోసేయటం, పడేయటం, జారిపోవటం ఇన్ని జరుగుతున్నాయి. కానీ మనం ఏం నమ్మాలంటే ఆయన వస్తానన్నాడు, వచ్చి తీరుతాడు. ఈ మధ్యలో నువ్వు విశ్వాసం కోల్పోవద్దు. ప్రైజ్ ది లార్డ్. కొద్ది జాగ్రత్త చూద్దాం. గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. అంతవరకు ఆ శిష్యులు ఏం చేశారంటే ఆ చిన్న దోణిలో కూర్చొని అంతకు ముందు రోజు యేసుక్రీస్తు చేసిన స్వస్థతలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన చేసిన స్వస్థతల్ని సాక్ష్యాలుగా ఒకరికొకరు చెప్పుకుంటున్నాడు. పేతురు చెప్తున్నాడు, నతనాయేలు చెప్తున్నాడు, ఫిలిప్పు చెప్తున్నాడు, ఆంద్రేయ చెప్తున్నాడు, మత్తయి చెప్తున్నాడు. ఒకరికొకరు సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు. ఆహా, ఎటువంటి సమయం, ఎంత గొప్ప సమయం మనం కలిగి ఉన్నాం. దేవుని అద్భుతాలు, ఆశ్చర్యాలు, మనము ధన్యులము. ఎంత బలం కలిగి ఉన్నాం, ఎంత విశ్వాసం వచ్చింది, ఎంత గట్టిగా మనం ఉండగలం, మనం కూడా ఎలాగ ఉండాలి, మనం కూడా ఎలా చేయాలంటున్నారు. ఎంతలో గాలి వచ్చింది. ఏమైంది విశ్వాసం? ప్రారంభంలో మాట్లాడుకున్నాం. జనవరి 1 విశ్వాసం ఎలా ఉంటుంది మనకి? చెప్పండి త్వరగా. ఎంత బలంగా ఉంటాం? ఇంక ఈ సంవత్సరం అంతా నా కంట్రోల్లో ఉండిపోయింది అని నిర్ణయానికి వచ్చేస్తాం కొద్దిసేపట్లోనే. కానీ కొద్ది కాలంగా, ఒక వారం అవగానే ఈ సంవత్సరం కన్నా పోయిన సంవత్సరం బాగుందంట. పోయిన సంవత్సరం అంతేమన్నాం, ఈ సంవత్సరం బాగాలేదు, వచ్చే సంవత్సరం చూద్దామన్నాం. వచ్చే సంవత్సరం రాగానే ఏమంటారు? అది సంగతి. వర్షాకాలం ఏమంటాం? ఎండాకాలం ఏమంటాం? ఇది మనం. ఏ కాలం మనకు పడదో, ఏ సంవత్సరం మనకు నచ్చదో, అంతేనా? అయితే నేనేమంటానంటే నీ జీవితంలో ఒక సంవత్సరం కానీ ఒక రోజు కానీ ఎలా ప్రారంభించబడదో నాకు తెలియదు, కానీ దేవుడు మనకిచ్చిన జీవితంలో మంచి రోజు చెడ్డ రోజు లేదు. మంచి రోజు అని లేదు, చెడ్డ రోజు అని లేదు. ప్రైజ్ ది లార్డ్. నిన్నెక్కడో ఏ ఊరు వెళ్ళామన్నా? తీసావరం ఊరు వెళ్ళా. ఎవరో మా ఇంట్లోకి రండి అని చెప్పన్నారు. అప్పుడు అడిగేవాళ్ళం, ఒక మాట అడిగాను, కుడికాయలు పెట్టి రావాలా, ఎడంకాలు పెట్టి రావాలా? చెప్పండి, ఏ కాలు పెట్టాలా? నేను ఎడంకాలు పెట్టి వెళ్ళాను. ఎందుకని? నా 2 కాళ్ళు మంచిగా. నాకు మీకే కాలు మంచిది భాస్కర్ గారు? మీకే కాళ్ళు మంచి? చెప్పండి, మీకే కాలు మంచిది? ఎవడన్నా కుడికాయలు పెట్టమంటే ఏం చెప్దాం? వాళ్ళకి ఎడంకాలు తీసేయమని చెప్పండి. వాళ్ళు నమ్మలేదు, మీరు నమ్మారు కదా 2 కాళ్ళు మంచి అని. ఎందుకంటే దేవుడికి ఇచ్చేది మంచియే. దేవుడికి ఇచ్చిన ప్రతిరోజు మంచిదే. నిజమేనా?
ఒక్కోసారి ఫోన్లో వస్తే పాస్టర్ గారికి, ప్రత్యేకించి పల్లెటూరులో వస్తే, పాస్టర్ గారి రోజు మంచిదేనా, అమ్మాయిని ఇంటికి తేవచ్చా చెప్పండి. ఈరోజు మంచిది కాదు అనుకో, కాసేపు తింటాం మానేసావా చెప్పండి. పనికి మానేసావా మంచిది కాదని, ఉద్యోగం మానేసావా మంచిది కాదని, దానికేం పరిగెత్తుదో కావాలి. కానీ ఇక్కడ రాగానే చాలా జాగ్రత్త. 15వ అధ్యాయంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు చేస్తాను అంతే. మానవులు కల్పించిన పద్ధతులను, ఆచారాలు మొత్తం తీసిపడేశాడు. ఎందుకని? అదే చెప్తున్నా. 14వ అధ్యాయం 15, 16, 17 అధ్యాయం ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే, ఈ అధ్యాయాలన్నిటినీ దేవుడు సంఘం కడతానికి వాడాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్త. నువ్వు బైబిల్ చదవటం వేరు, ఎలాగంటే అలా చదవటం వేరు, ఒక క్రమంలో చదవటం వేరు. ఇక్కడి నుంచి మీరు గమనిస్తే దేవుడు సంఘాన్ని కడుతున్నాడు. ఇక్కడి నుంచి మీరు గమనిస్తే దేవుడు అపోస్తలుని కడుతున్నాడు. అపోస్తలుని దేవుడు పునాదిగా చేయాలంటే అపోస్తలుకి ముందు ఒక పునాది ఉండాలి. మరి దేవుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు అపోస్తలు ప్రవక్తలు కట్టిన పునాది మీద మనం ఉన్నాం. ఇప్పుడు అపోస్తలు పునాది అవ్వాలంటే వాళ్ళకు ఒక పునాది ఉండాలి. వాళ్ళకి ఏ పునాది? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది. అంటే అపోస్తలకు ఒక పునాది ఉన్నది, ప్రవక్తలకు ఒక పునాది ఉన్నది. ఆ పునాది క్రీస్తు యేసనే ముఖ్యమైన మూలరాయి. క్రీస్తు యేసు అంటే మళ్ళా వాక్యము. ఇప్పుడు దేవుడు వారికి ఏ పునాది వేస్తాడంటే వాక్యం అనే పునాది వేస్తున్నాడు. ఏమన్? నువ్వు సేవకుడిని నమ్మావు, నువ్వు అపోస్తలుని నమ్మావు, నువ్వు ప్రవక్తలను నమ్మావు. వాళ్ళు అందరు నమ్మటానికి కారణం ఏంటంటే ముఖ్యమైన మూలరాయి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మన పునాది. ఈరోజు నీ విశ్వాసం అక్కడ ఉండాలి. నీ విశ్వాస సేవకుల మీద కాదు, నీ విశ్వాసము అపోస్తలుల మీద కాదు, నీ విశ్వాస ప్రవక్తల మీద కాదు. నీ విశ్వాసం ఎప్పుడైతే వాక్యం మీద ఉన్నదో అప్పుడు వీళ్ళందరూ నమ్ముతావు. వీళ్ళందరూ చెప్పింది నమ్ముతావు. వీళ్ళు చెప్పిన ప్రతిదాన్ని నువ్వు వాక్యంలో చూస్తావు, నువ్వు వాక్యాన్ని వెంబడిస్తావు. వాక్యం నుంచి విశ్వాసాన్ని పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు మన పునాది సంఘం యొక్క పునాది, అపోస్తలుల పునాది, పేతురు పునాది, పౌలు పునాది, ప్రవక్తల పునాది, నోవాహు పునాది, అబ్రహాం పునాది, ఇర్మియా పునాది, మోషే పునాది, యేషయా పునాది. ఏంటంటే అందరికీ వాక్యమే పునాది. ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి వాక్యమే పునాది అయితే సంఘంలో ఒకటే మాట ఉంటుంది, ఒకటే పునాది ఉంటుంది, ఒకటే బోధ ఉంటుంది, ఒకటే నమ్మకం ఉంటుంది, ఒకటే విశ్వాసం ఉంటుంది, ఒకే ఆత్మ ఉంటుంది, ఒకే ఆలోచన ఉంటుంది, ఒకే ప్రార్థన ఉంటుంది. ఇప్పుడు ఒక నేరం మోపచ్చా వద్దా? ఇందాక బయట కూర్చొని ఒక పాట పాడుతున్నారు ఎవరిద్దరు నుంచొని ఇక్కడ అక్కజల్లిలో. ఎందుకని మీకు ఈ మాట జ్ఞాపం చేస్తానంటే, వాళ్ళు పాట పాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఒక రకం చప్పట్లు కొడుతున్నారు. సంఘంలో ఎన్నో ఆత్మలు ఉండాలా, మరి చప్పట్లు ఎలాగొస్తాయి? అంటే మనం పాట వింటల్లా, పాట చూస్తున్నాం. తెలుసా? చూడటానికి వినటానికి వినపడలేదు. నువ్వు వింటే ఆ భావం నీలో పనిచేస్తుంది. అప్పుడు దానికి తగ్గట్టుగా చప్పట్లు కొడతావు. నువ్వు చూస్తున్నావు అంటే నువ్వు వింటలేదని. మనం చప్పట్లు ఇన్ని రకాలకు వస్తే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు వినపడలేదు, నేను చెప్పలే. సంఘంలో ఎన్ని ఉండాలి ఆత్మలు? ఎంతమంది మాటలు వినాలి సంఘంలో? అంతేనా? ఈ గడే వర్తమానం ఒకటి చెప్తుంది, సంఘంలో కాపరి కన్నా పైన ఎవడు లేడన్నాడు. కాపరి కన్నా పైన ఎవరు ఉంటే ఒకే ఒకరు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఇప్పుడు సంఘాన్ని కాపరిని పెట్టింది ఎవరు? దేవుడు పెట్టాడు. ఎవరు మాట వినాలి? కానీ ఈరోజు మన సంఘంలో ఏం చేస్తున్నాం చెప్పండి? ఎవరు ఏది చెప్పినా వినేసానికి వచ్చేస్తున్నాం. మనకి నచ్చింది మనం చూసుకుంటూ పోతున్నాం. నువ్వు కాపరిని వ్యతిరేకించడానికి వీల్లేదు, పరిశుద్ధాత్మ వ్యతిరేకించడానికి వీల్లేదు. నిజమేనా? నువ్వు లోబడాల్సి ఉన్నావు. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన క్రమంలో నీవు వెళ్ళాలి. దేవుడు ఏర్పరిచిన క్రమంలో నీవు రాకపోతే దేవుడు నీతో మాట్లాడలేడు, నీతో పాటు నడవలేడు, నీతో పాటు ఉండలేడు, నీ లోపలికి దిగి రాలేడు, నీతో కార్యాలు చేయలేడు, నిన్ను పరలోకం తీసుకుపోలేడు. కారణం ఏంటంటే నువ్వు ఆయన వెంబడించటంలా, నీకు నచ్చింది ఇంకేదో వెంబడిస్తున్నావు. ఇక్కడ దేవుడు కూడా చేస్తుంది అదే. ఈ అపోస్తలుల లోపల నుంచి, ఈ దూరంలో ఉన్న 12 మంది లోపల నుంచి ఈ లోకాన్ని తీసేయాలి. లోకం నుంచి వచ్చిన భయాన్ని తీసేయాలి, అపనమ్మకాన్ని తీసేయాలి, సందేహాన్ని తీసేయాలి, అవిశ్వాసం తీసేయాలి. ఇక్కడి నుంచి వచ్చిన ఇక్కడే పడేయాలి. అప్పుడు పరలోకం నుంచి వచ్చి లోపల రావాలంటే ముందు లోపల ఖాళీ అవ్వాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? లోకంలో ఉన్నవి తీసేస్తేనే ఖాళీ అవుతుంది. ఆ ఖాళీ అయ్యాక ఆయన వస్తాడు. అంతేనా? మనకు అర్థం కాలే చాలా మందికి ఈ సంగతి. మనకు అర్థమయ్యే భాష మాట్లాడుకుందాం.
మొబైల్ ఫోన్ కనుక్కుంది ఎవరు చెప్తున్నారు? గట్టిగా చెప్పట్లా. అపవాది. ధైర్యంగా చెప్పండి. ఈ భూమి మీద టెక్నాలజీ తెచ్చింది మొత్తం వాడే. టెక్నాలజీని వాడు తెచ్చింది దేనికంటే నువ్వు వాక్యం నుంచి దూరం అవ్వాలని. అయితే మనం ఏం చేస్తున్నామంటే దేవుని పని కొరకు ఆ టెక్నాలజీని మనలో వాడుతున్నాం. ఎందుకని నేను చెప్పానంటే, చాలాసార్లు మీ మొబైల్లో ఒకసారి ఒక వీడియోను ఒక ఫోటోలు తీయాలనుకుంటే ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది. ఏ మెసేజ్? మెమరీ ఫుల్. ఏ మెసేజ్? అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ వీడియోనో ఫోటోనో తీయాలి అంటే ఏం చేయాలా? లోపల ఉన్నవి అంటే అంతకుముందు తీసినవి డిలీట్ చేయాలి. ఇప్పుడు అంతకుముందు తీసింది ఇంపార్టెంట్ అయితే ఇది డిలీట్ చేయవు. ఇప్పుడు నువ్వు ఇది ఇంపార్టెంట్ అనుకుంటే అది డిలీట్ చేయాలా? అంతేనా? నా మాటలు మీకు అర్థమైనయా? ఇప్పుడు దేవుడు యొక్క వాక్యాన్ని లోపల రావాలంటే పాతవేమో రికార్డ్ చేసావు కదా, చెత్త చెదారం భూసంబంధమైంది, పాడైపోయింది, చెడిపోయింది, జుగుప్సాకరమైంది, అసహ్యమైంది, దేవుడికి వ్యతిరేకమైనది లోకంలో ఉన్నది. అది ఇప్పుడు నువ్వేం చేయాలి? ఎవరు డిలీట్ చేయాలి? నీ మొబైల్లో వేరే వాడు డిలీట్ చేయరు. ఎవరు డిలీట్ చేయాలి? ఏం డిలీట్ చేయాలో నీకే తెలుసు, ఎవరికి తెలియదు. చెప్పనా? ఈ మొబైల్లో మన దగ్గర అది 128 జీబీనో లేదంటే 256 జీబీనో 512 జీబీనో 1 టీబీనో ఉంటుంది. అవునా? మరి ఇప్పుడు మనకు కూడా ఇదిగో ఇక్కడ ఉంది. ఎంత ఉంది? ఎంత? రాసి చెప్పనా? అది ఎప్పుడు నిండే ఉంటుంది. ఎప్పుడు నిండే ఉంటుంది. ఎలా చెప్పనా? చూడండి, చాలాసార్లు ఇళ్లలోంచి పొద్దున పూట భర్త బయటికి వెళ్తా ఉంటే భార్య అంటది, సాయంత్రం వస్తా పలానా చోటుకి వెళ్ళి పలానా తీసుకురా అంటది. సరే అంటాడు ఈయన. ఇంటికి వచ్చినప్పుడు వినబడలా. ఎందుకని? డేటా ఫుల్ అయిపోయింది, ఇది లోడ్ అవ్వాల. ఏమైంది? డేటా ఫుల్ అయింది, లోపల లోడ్ అవ్వాలి. ఇంటికి రాగానే అర్రే మర్చిపోయానంట. ఆశ్చర్యం చెప్పనా? భార్యను చూడగానే గుర్తొస్తుంది. అవ్వట్లేదా ఎవరి దగ్గర? చెప్పరండి ఎవరు మీరు? ఎస్సా నోనా? ఏంటి సమస్య? డేటా ఫిల్ అయిపోయింది. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? రేపు పొద్దున మళ్ళా చెప్పుద్ది. ఇప్పుడేం చేయాలి? కాబట్టి దేవుడు కూడా ఇక్కడ ఏం చేస్తాడంటే, నీ హృదయంలో ఉన్న పాతది నువ్వు తీసివేసేంతవరకు ఆయన లోపలికి రాలేడు. కాబట్టి ఈ రాత్రి మనం ఏదన్నా చెయ్యాలంటే ముందు హృదయాలు ఖాళీ చేసుకుందాం. ప్రార్థన ద్వారా హృదయాలు ఖాళీ చేసుకుందాం. నీలో ఉన్న లోక సంబంధమైన విషయాల నుంచి నువ్వు ఖాళీ చేసుకున్నప్పుడు దేవుడు లోపల రాగలడు, నివాసం ఉండగలడు, నిన్ను సరిచేయగలడు, నిన్ను బాగు చేయగలడు, నిన్ను దీవించగలడు, నిన్ను ఆస్వాదించగలడు, నేను అనేక మందికి ఆశీర్వాదం దీవునికనే మార్చగలడు. నేను లోబడకుండా దేవుడు నా లోపలికి రాలేడు. నా అంత నేను లోబడాలి. అప్పుడే దేవుడు గొప్ప ఘనమైన కార్యం చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, చిన్న గాలి ఎదురైంది. ఆ గాలి వల్ల అల వచ్చింది. ఆ అలయల్లో కొడతా ఉంటే మీరు గమనించండి, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ జీవితంలో అంతవరకు ఎన్నడూ చూడని ఒక కార్యాన్ని వాళ్ళ ముందు చేస్తున్నాడు. ఏంటా కార్యం అంటే, అప్పటి వరకు ఏ మనుష్యుడు నీళ్ల మీద నడవటం వాళ్ళు చూడాల. ఇప్పుడు వాళ్ళు దోణిలో ఉండగా, వాళ్ళు సాక్ష్యాలు మాట్లాడుకుంటూ ఉండగా, అపవాది తెచ్చిన గాలి, అపవాది ఎదురైనది, అపవాది తెచ్చిన అలలు వాళ్ళు కొడతా ఉంటే ఆ దోణిని గట్టిగా పట్టుకొని నొగ్గుతున్నారు. వాళ్ళు ఒక చిన్న సంగతి మర్చిపోయారు. ఆ దోణికి వెళ్ళమన్నది యేసుక్రీస్తు. ఆదరికి మీరు వెళ్ళండి, అక్కడ నేను మేము కలుస్తా అని చెప్పింది యేసుక్రీస్తు. ఇప్పుడు నిజంగా ఆయన వాక్యాన్ని నమ్మితే వారు ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. మనకేమీ జరగదు, మనకేమీ ఇబ్బంది రాదు, మనకేమీ శోధన రాదు. ఎందుకంటే ఆయన మాట సెలవిచ్చాడు. మనం ఆయన నమ్మామా, ఈ సమస్య మళ్ళీ ఏమీ చేయలేదు. ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి కూడా అదే. దేవుడు నిన్ను అవతల ఒడ్డుకు తీసుకెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన మాట ఇచ్చాకే నువ్వు భూమి మీదకి వచ్చావు. కాబట్టి నువ్వు ఆయన మాట నమ్మినట్లయితే, ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, చిన్న అలలను ఏమి చేయలేవు, చిన్న కుదుపులను ఏమి చేయలేవు, చిన్న అలజడిని ఏమి చేయలేదు, చిన్న గొడవలు, తగుదులు, ఇబ్బందులు, శోధనలు, వ్యాధులు, బాధలు, కన్నీరు నేనేమి చేయలేవు. నువ్వు నమ్మితే ఆయన నీతో పాటే ఉన్నాడు. విశ్వాసం కలిగి ఉంటే ఆయన నిన్ను ఈ సమస్య నుంచి దాటించగలడు. బట్ ద సేమ్ టైమ్ యు నీడ్ టు కీప్ యువర్ ఫెయిత్ ఆన్ హిమ్. అదే సమయంలో నీ యొక్క విశ్వాసం నువ్వు ఆయన మీద మాత్రమే ఉంచాలి.
అయితే మానవులమైన మనము సమస్య వచ్చినప్పుడు సమస్యను చూస్తాం కానీ దేవుడిని చూడలేం. అది సమస్య. ఇప్పుడు దేవుడు అనేక అద్భుత కార్యాలు చేయించాలనుకొని నిర్ణయించుకున్న ప్రజలని లేదా నిర్ణయించుకున్న ఆ వ్యక్తులని పిలువబడి దాంట్లో చేర్పరచుకున్న అపోస్తలు దాదాపు నుంచి వారిలో సమస్యను చూడకుండా దేవుడిని చూడటం ఎలాగో వారికి నేర్పిస్తున్నాడు. అంటే ఈరోజు మనకి సమస్య వచ్చే దేనికంటే ఆ సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలాగ స్పందిస్తావో దేవుడికి నేర్పిస్తున్నాడు. నువ్వు సమస్యలో దేవుడిని ఎలాగ నమ్మాలో నేర్పిస్తున్నాడు. నువ్వు సమస్య ఎలా దాటగలవో దేవుడు నేర్పిస్తున్నాడు. అక్కడ అపోస్తలు నేర్పించిన దేవుడు ఇక్కడ మనకి నేర్పిస్తా ఉన్నాడు. అక్కడ అపోస్తలు కట్టిన దేవుడే మనల్ని కడుతున్నాడు. వారికి విశ్వాసం ఇచ్చిన దేవుడే మనకి విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఆయన సముద్రం మీద నడుచుటూ శిష్యులు చూసినప్పుడు తొందరపడి ఏమన్నారు? తొందరపడ్డారు. ఫస్ట్ ఏం చేశారండి? జాగ్రత్తగా చెప్పండి అన్నమాట. నాకు ఏం చేస్తాం? మనము కూడా కొన్నిసార్లు మన జీవితంలో నిర్ణయాలు ఎలా తీసుకుంటాం? నిర్ణయం తీసుకున్నాక చా గుడింత మొత్తం చెప్తారు వాళ్ళు. అలా చేయకుండా రాసింది చే ఇలా చేసాం మా గుడింత మొత్తం చెప్తారు లేదా? ఎందుకని? తొందరపాటు. సరే, ఒక నిర్ణయం తొందరపాటు తీసుకున్నాం, రెండో దానికైనా ఆగుతామా? చూడండి, ఈరోజు సంఘంలో కొద్దిసార్లు, చాలాసార్లు 100కి 90 నుంచి 95 మంది ఒక నిర్ణయం తీసుకొని ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయారో, మనం అందరి ముందు ఫెయిల్ అయిపోయాం అనిపించుకుంటామేమో అని వాళ్ళకి భయం వచ్చినప్పుడు దాన్ని కవర్ చేయడానికి ఎమ్మటి ఇంకో నిర్ణయం తీసుకుంటారు, మళ్ళా ఫెయిల్ అవుతారు. అందుకే నేనేమంటానంటే, నువ్వు ఒక నిర్ణయం తీసుకొని ఫెయిల్ అయ్యావా, నువ్వు ఆగు, దేవుడి దగ్గరికి వెళ్ళు, దేవుడితో సమయాన్ని గడుపు, నువ్వు అక్కడే ఉండు, దేవుడిని అడుగు, దేవుడు చెప్పేదాకా ముందుకు పోవద్దు. నాకు తెలిసి బైబిల్లో ఒక వ్యక్తి ఉండాలి అలాంటి ఆయన. ఒకసారి ఈయన ఒక నిర్ణయం ప్రకటించాడు. రాజ్యాలు అందరూ ఆహా రాజా, ఓహో రాజా, అద్భుత రాజా, చాలా గొప్పగా ఉంది, ఇలా ఎవడు చేయాల, మనమే ఫస్ట్ అన్నాడు. రాజా అనుకున్నాడు, ఎంతమందికి నేను చెప్పగా ఎంతమంది ఓకే అన్నారంటే దేవుడి చిత్తమేలే పదా అని చెప్పి కొత్త బండి కట్టించి మంచి ఎద్దులను కట్టించి ఏం తెచ్చాడు? మందసాన్ని బండిలో ఎక్కించి ముందు డ్యాన్స్ చేసుకుంటూ పోతున్నాడు. ఏమైంది? ఓబేదెదోము ఇంటి ముందుకు రాగానే అది రాయి ఎక్కింది బండి. చాలా జాగ్రత్త. ఓబేదెదోము ఇంటి ముందుకు రాగానే ప్రైజ్ ది లార్డ్, అక్కడికి రాగానే అది రాయి ఎక్కగానే అది కింద జారిపోద్దని చెప్పి ప్రాఫిట్ అన్నాడు. ఆ సంఘ పెద్ద అన్నాడు, ఉజ్జాయ ఎవరండి? ఆ సంఘ పెద్ద అన్నాడు. ఆ సంఘ పెద్ద పోయి ఆ మందసం చెయ్యిట పట్టుకోగానే ఏం జరిగినది? వినపడలేదా? కాలి బూడిదైపోయాడు, చనిపోయాడు ఆయన. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? ఆపేయండి, ఇది ఎక్కడో తప్పు జరిగినది, ఆపేయండి, ఇది ఇక్కడే ఉంచేయండి, ఇంటికి పోదాం పదండి. ఎందుకు అలా జరిగిందో దేవుడి దగ్గర విచారణ చేద్దాం పదండి. నా మాటలు మీకు అర్థమైనదా? మన జీవితంలో ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు, నీ జీవితం ఏదో ఎదురైనప్పుడు నువ్వేం చేయాలంటే అక్కడే అది ఆపేసి దేవుడి దగ్గరికి వచ్చేయాలి. ఏమాన్? కొద్ది రోజులు ఆగాడు. ఇప్పుడు మందసం ఎక్కడ ఆగింది? వినబడలా. ఓబేదెదోము ఇల్లు ఎలాంటివి తెలుసా? ఒక చిన్న పూరి గుడిసె లాంటిది, గుడారం, పైనుంచి అన్ని రంధ్రాలు ఉండేవి. చలి వస్తే లోపలికి వచ్చేది, వర్షం వస్తే లోపలికి వచ్చేది. భూమి మీద అత్యంత పేద వ్యక్తుల్లో ఒకడు. ఎప్పుడైతే ఓబేదెదోము ఇంటి ముందు ఆ మందసం ఆగినో, దేవుడు ఓబేదెదోము ఇంటి దగ్గరికి వచ్చాడు. కరెక్ట్గా మాట్లాడితే ఓబేదెదోము ఇంట్లో గృహకోటి జరుగుతా ఉంది ప్రతిరోజు. వినపడలేదు? ఏం జరుగుతున్నది? ఎవరింట్లో? మీరు గమనించారా? ఓబేదెదోము దగ్గర ఇంటి ముందు ఎప్పుడైతే దేవుడు వచ్చాడో, అంటే వాక్యం వచ్చిందో, ఓబేదెదోము ఫస్ట్ ఇల్లు మారింది, పైన గుడారం మారింది, ఈ పక్క స్థలం కొన్నాడు, ఆ పక్క స్థలం కొన్నాడు, ఆ పొలం ఈ పొలం కొన్నాడు. మీరు గమనిస్తే దాదాపుగా ఊరంతా కొన్నాడు. ఎందుకంటే ఓబేదెదోము ఇంట్లో ప్రతిరోజు గృహకోడికి జరుగుతూ ఉన్నది. ప్రతిరోజు వాక్యం ఇంట్లో ఉండగా దేవుడు వాళ్ళని దీవిస్తాడా? వాడిని ఆశీర్వదిస్తాడా? ప్రతిరోజు ప్రార్థన చేసే కుటుంబాన్ని దీవిస్తాడా? చూడండి, ఈ కాల వర్తమానం మార్చి చెప్తాడు, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం విడిపోదు అన్నాడు. ఏమా?
అంటే ఏ కుటుంబం అయితే నిత్యము కలిసి ప్రార్థన చేస్తారో వాళ్ళు విడిపోరు అన్నాడు. అంటే దేవుడు వారి మధ్యలో ఉంటాడని అర్థం. దేవుడు వారిని నడిపిస్తాడు, దీవిస్తాడని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఒబేదేము దీవించబడ్డాడో, ఒబేదేము ఆశీర్వదించబడ్డాడో, దావీదు ఎంక్వైరీ చేశాడు దేవుడి దగ్గర. అంతా కనుక్కున్నాక దావీదుకు ఒక సంగతి అర్థమైంది, నేను రాజునే కానీ యాజకుడిని కాదని అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పొచ్చా ఇప్పుడు? దావీదు ఎవరు? మనమెవరు? రాజులైన యాజక సమూహము. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుడు మనం ఇలా చేశాడు నాకు ఎప్పుడు ఆశ్చర్యకరంగా ఉండేది. హెబ్రీయులకు రాసిన పత్రికలో అన్నాడు, మనము రాజులైన యాజక సమూహం అన్నాడు. రాజులు ఎవరంటే అధికారం కలిగి ఉన్నవాడు. యాజకులు ఎవరంటే దేవుడి దగ్గరికి వెళ్ళగలరు, రాగలరు. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? భూమి మీద నీకు అధికారం ఇచ్చాడు. ఆదికాండం 1:26 దేవుడు మనల్ని ఏం చేశారంటే, మనల్ని సృష్టించిన ఒక మాట చెప్పాడు, భూమి నిండించి మీరు ఫలించి భూమి నిండించి దాన్ని లోపరుచుకొని దాన్ని ఏలండి అంటే అక్కడ అధికారం ఇచ్చాడు. రూల్ ది డొమైన్. ఈ భూమి అంతా ఏలండి అన్నాడు. అక్కడ అధికారం ఇచ్చి మన రాజులను చేశాడు. ఆమేన్. రక్తము మనకిచ్చి ఇప్పుడు మనల్ని యాజకులను చేశాడు. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి లేవి యాజక్రమం నుంచి దేవుడు మనల్ని మెల్కీసెదెకు యాజక్రమం తీసుకొచ్చాడు. మరణము లేని యాజక్రమంలో ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు రాజులము, యాజకులము, మరణము లేని వారము. ఎక్కడ పెట్టాడు దేవుడు మనల్ని? నువ్వు విశ్వాసం ఎంత కలిగి ఉండాలా? గట్టిగా చెప్పండి. తీసావరం వచ్చా చెప్పట్లేదు మీరు. ఎంత కావాలి మనకి విశ్వాసము? వినపడలేదండి. కొండలు, పర్వతాలు, సముద్రాలంతా మనకు విశ్వాసాలు అక్కర్లేదండి. ఎంత కావాలి? గట్టిగా చెప్పండి. ఎంత కావాలి? ఇప్పుడు మనకి ఎంత విశ్వాసం కావాలి? మనకి ఎంత విశ్వాసం లేదు? ఎంతకాలం చర్చికి వెళ్ళాము? చెప్పండి గట్టిగా. ఇంతకాలం చర్చికి వెళ్ళాక మన దగ్గర ఏం లేదు. అసలు అంటానికి ఎలాగుంది? బాగుంది ఏమన్నా? వినటానికి బాగలేదు, అసలు ఉండటానికి అసలు బాగలేదు. కాబట్టి మనకేం కావాలి? ఇంకా కావాలంటాం. చూసావరా, నా దగ్గర ఉందనాలి కదా మనం. ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకలు వస్తే భూమి మీద ఏం కనుక్కుంటాడు? ఎంత విశ్వాసం? ఇప్పుడు ఆయన వచ్చే దేనికోసం? 2000 సంవత్సరాలు ఆగి ఆయన కిందకు వస్తే ఎందుకంటే మన లోపల ఆవగింజ విశ్వాసం కనుక్కోటాడు. ఇంతకాలం చర్చకొచ్చి మనం చేసిన ప్రార్థన, పొందిన బాప్టిజము, చేసిన పని, పరిచర్య ఎంత కలిపి ఆవగింజంతా లేవో. కానీ మళ్ళీ ఎవరైనా మనం కదిలిస్తే నన్నే అంటావు నువ్వు? ఏంటి నన్ను నేను అంటున్నావు? ఏం లేదు. అది మన సంగతి. అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో కూడా మనకు తెలియాలి. కొన్నిసార్లు మనకి మనం ఏమనుకుంటున్నాం? చాలా గొప్పవాళ్ళం, చాలా పెద్దవాళ్ళం, చాలా బలవంతం, చాలా శక్తివంతులు, నాకే మొత్తం తెలుసు అనుకుంటున్నాం. మీకు ఒక చిన్న రహస్యం చెప్పనా? మీకు ఎప్పుడు చెప్తాను చూడండి. ఎవరైనా ఒక విశ్వాసికి దేవుడు ఒక్కోసారి అట్లా కొట్టినప్పుడు ఆ విశ్వాస ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం బిగిన్ చేస్తాడు. ఎమ్మటే బైబిల్ చదవటం బిగిన్ చేస్తాడు. ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అతను డైలీ బైబిల్ చదువుతాడు, డైలీ ప్రార్థన చేస్తాడు. అప్పుడు దాకా ఇలాగుండే వ్యక్తి డైలీ ప్రార్థన చేసి డైలీ బైబిల్ చదవగానే మనిషి కొంచెం నడకేదో మారుతుంది, ఇలాగుంటుంది. అతను ఇంట్లో మిగతా వాళ్ళని చూసేమంటాడు తెలుసా? మీరు చదవరా? బైబిల్ చదవరా మీరు? చేసే ప్రార్థన లేదు అసలు మీకు. మిమ్మల్ని చూస్తే నాకు చేసే అసలు నాకు ఎప్పుడు, ఎన్ని రోజులకి, అంతకుముందు ఈ సంగతి ఏంటి? వినపడలేదండి నాకు. అంటే ఈరోజు మనం కొంచెం ప్రార్థన చేస్తే, కొద్దిగా బైబిల్ చదివితే, కొద్దిగా వాక్యం చదివితే, కొద్దిగా వర్తమానం తెలిస్తే ఏమన్నా తెలుసా? వానికి ఏం తెలవదు అంటున్నామ్మా. ఎవరికి తెలియదు? నీకేం తెలియదని అక్కడ. ఎప్పుడైతే వాక్యం నీకు తెలిసినదో నువ్వు ఇతరులకు తెలియదు అనవు, నాకు కొద్దిగా తెలిసిందంటావు. ఏమైనా వాక్యం వచ్చి ఏం చేస్తుంటే ముందు నిన్ను దీనుడిగా చేస్తుంది. నిన్ను దీనుడిగా చేసి నిన్ను తగ్గించి నువ్వు ఇతరులకి నీకు దేవుడు ఇచ్చిన దాన్ని బోధించే వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. అంతేగాని ఇతరులకు తెలియదని ఎగతాళి చేసే మాట బైబిల్లో ఒక్కడికి ఇచ్చాడు దేవుడు. బైబిల్ అంటారు 13వ అధ్యాయం 17వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, వాడికి డంబములు పరుకు నోలియబడును. ఎవరికి? అపవాదికి ఇచ్చారు డంబాలు, గర్వాలు పలికేది. దేవుడు మనకివ్వాల. మనకేమిచ్చాడు తెలుసా? దీనత్వం కలిగిన ఆత్మనిచ్చాడు.
హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట చెప్తుంది, దేవుడు మనకి పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు కానీ ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల శక్తి గల ఆత్మను ఇచ్చాను కానీ పిరికితనం గల ఆత్మ ఇలా పిరికితనం గల ఆత్మ ఇయ్యలేదు, డంబాలు పలికే నోరు లేదు. ఆయనలో ఉన్న ప్రేమ ఇచ్చాడు, ఆయనలో ఉన్న వాక్యం ఇచ్చాడు, ఆయనలో ఉన్న విశ్వాసం ఇచ్చాడు, ఆయనలో ఉన్న సమస్య నీకు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు కలిగి నువ్వు కలిగి ఉన్నావు కానీ లోకం కలిగి నువ్వు కలిగి లేవు. లోకం కలిగి ఉన్నవి నువ్వు వదిలేసాకే దేవుడికి వెళ్ళి నువ్వు పొందుకోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నేనేమంటానంటే, నీ జీవితంలో ఏదన్నా ఒక సంఘటన జరుగుతా ఉంటే నువ్వు తొందరపడి నోరు తెరవద్దు. నిన్న చెప్పుకున్నాం, వాళ్ళు తొందరపడి ఏమన్నారు? ఎవరిని? యేసుక్రీస్తు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు? వాళ్ళు ఎవరినన్నారు? ఆదియందు వాక్యముండును, అప్పుడు ఆయన సృష్టికర్తగా ఉండును, ఆయనే సృష్టించును. ఇప్పుడు ఈ సృష్టికర్తలు ఏమంటున్నారు? ఎందుకని? భయములో, కంగారులో, చుట్టూ ఉన్న పరిస్థితుల్లో, సమస్యల్లో. కాబట్టి చాలాసార్లు మన చుట్టూతా ఉన్న పరిస్థితుల్లోంచి ఒత్తిడి వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడని కూడా చూడకుండా దేవుడికి వ్యతిరేకంగా కొన్ని పదాలు పలుకుతూ ఉంటాం. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ప్రశ్నించడానికి వీల్లేదు. అంటే చూడండి, బైబిల్ ఒక మాట చెప్తుంది, మత్తయి సువార్త 24:24 ప్రకారంగా ఈరోజు మనం ఎక్కడ ఉన్నాము అంటే, ఈ భూమి మీద సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరిచే ఆత్మని కలిగి ఉన్నాం. అటువంటి ఆత్మ ఏం చేస్తుందంటే, నువ్వు దేవుడు కుమారుడు కుమార్తె అయినప్పటికీ నిన్ను తప్పించడానికి నీకు దేవుడి మీద విరక్తిని, వ్యతిరేకతని తీసుకొని వస్తుంది. కాబట్టి ఎప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే, నీ జీవితంలో నీకు పరిస్థితులు మొత్తం వ్యతిరేకతగా ఉన్నప్పుడు, నిన్ను అందరూ వ్యతిరేకిస్తున్నప్పుడు, నిన్ను అందరూ దూషిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు నువ్వు మరీ ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి అప్పుడు. ఎందుకంటే మనము తొందరపడకూడదు కాబట్టి. నీ ఎదురుకొచ్చిన సంగతిని బట్టి నువ్వు దేవుడిని దూషించకూడదు కాబట్టి, నువ్వు దేవుడిని విమర్శ చేయకూడదు కాబట్టి. ఎందుకంటే నీ జీవితంలో ఈ రోజు నువ్వు ఇంకా బతుకున్నావంటే కారణం ఎవరు? మరి దేవుడే కారణమై ఉంటే మనం ఎలాగ ఉండాలా? నా జీవితంలో ఏదో ఒక చిన్న కార్యం చేయలేదని దేవుడిని అనొచ్చా? లేదు. ఎందుకంటే నేను బతుకున్నటమే నా జీవితంలో పెద్ద కార్యం. నేను బతుకుంటేనే కదా దేవుని చేయగలిగేది. సో ఈ దేవుడు నాకు ఇదే ఇచ్చారంటే మిగతా ఇవ్వగలడు. అయితే ఆయన చెప్పిన సమయానికే రావాలి. ఈయనేం చెప్పాడు? మీరు ఆ దరికి వెళ్ళండి అన్నాడు. ఆ దరికి వెళ్ళాకే దేవుడు వాళ్ళని కలుస్తా అన్నాడు. ఈ లోపు సమస్య వచ్చింది, ఈ సమస్యను ఎదుర్కోవాలి. అలాగే దేవుడికి ఇస్తానన్నది అది ఇచ్చే వరకు నువ్వు ఓపిక పరచాలా. ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. బికాస్ ఇట్ వాజ్ ఎ ప్రామిస్ టు యూ. ఎందుకంటే దేవునికి ఇచ్చిన వాగ్దానం అయి ఉన్నది. దేవుడు నీ జీవితంలో ఒక వాగ్దానంగా నీకు ఇస్తే ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చకుండా ఉండడు. ఆమేన్. అది ఆలస్యం అవుద్దేమో కానీ నెరవేరుస్తాడు. దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, అబ్రహమా నువ్వు కుమారునిగా అంటావు. ఎప్పుడు అంటావని చెప్పలా. అవునా? ఒకవేళ ఎలాగనుకుందాం, ఇక్కడ ఉన్న చాలా మందికి ఏంటంటే మేము కూడా ఒక సంతిల్లు కట్టుకోవాలని కోరుకుంటుంది. ఎప్పుడు? ఒకవేళ దేవుడు నీకు వాగ్దానం ఇస్తే అది కట్టకుండా నువ్వైతే పోవు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ దేవుడు నిన్ను పరిచర్యకి పిలిచాడు, ఇప్పుడు నువ్వు పరిచర్య చేయకుండా భూమి ఎంచిపోవు. ఆమేన్. దానికి ఒక చిన్న మాట చెప్పాలా. ఒకసారి ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు దేవుడి మీద అలిగాడు. బైబిల్లో ఒక్కడే దేవుడి మీద అలిగినాడు. ఎవరైనా? యోనా. ఎందుకు అలిగాడు? ఆయన అనుకుని చేయలే దేవుడు, అందుకని అలిగాడు. మనం కూడా ఏం చేస్తాం? ఎప్పుడు నేను అనుకుని జరగలేదు ప్రభా, నేను చర్చికి రాను ప్రభా, నాకు చేయలేదు నువ్వు. ఇప్పుడు మనం ఎవరు? యోనాలు. ఎవరు మనం? యోనా అయిపోయాం. అయితే గమనించండి, యోనా దేవుడి చిత్తంలో ఉన్నాడు. అవునా? దేవుడి చిత్తంలో ఉన్నాడు కాబట్టి దేవుడు యోనా అలకని తీర్చాలా, దేవుడు సరి చేసుకోవాలా. ఇప్పుడు దేవుడు వ్యతిరేకంగా యోనా అలిగినా కూడా దేవుడికి వ్యతిరేకంగా యోనాని ఎటు వెళ్ళమన్నాడు దేవుడు? నీనెవే వెళ్ళమన్నాడు. ఆయన ఎటు వెళ్ళాడు? తర్షీషు వెళ్ళాడు. యొప్పే అనే ప్రాంతంలో టికెట్ కొనుక్కొని తర్షీషు పోవడానికి బయలుదేరాడు. అంటే దేవుడు ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్తున్నాడు. అసలు సంగతి ఏంటి తెలుసా? యోనా నేరుగా నీనెవే వస్తే ఎవరు నమ్మరు యోనాని. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? యోనా తర్షీషు వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు.
కాబట్టి నీ జీవితంలో కూడా కొన్నిసార్లు నువ్వు చర్చిలు మానేసినప్పుడు, కొన్నిసార్లు నువ్వు ప్రార్థనలు మానేసినప్పుడు, కొన్నిసార్లు నువ్వు బైబిల్ చదవడం మానేసినప్పుడు, కొన్నిసార్లు నువ్వు దూరంగా ఉన్నప్పుడు దేవుడికి నేను బాగానే ఉన్నాను కదా అనుకోమాక, అది అనుమతించబడిన చిత్తం. కొద్ది కాలమే ఉంటుంది, జాగ్రత్త. ఇప్పుడు యోనాని దేవుడు కొద్ది కాలం వదిలిపెట్టాడు. ఇప్పుడు యోనా ఎలాగున్నాడు? మారు మేష వేశాడు, పొట్టినేకరు వేశాడు, తల మీద క్యాప్ పెట్టాడు, నల్ల కళ్ళద్దాలు పెట్టాడు, చేతులనేమో మాజా బాటిల్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఎందుకని? దేవుడికి కనబడకూడదని మారు వేషం వేశాడు. మనం కూడా ఏం చేస్తాం తెలుసా? పాస్టర్ గారు ఈ లైన్లో ఉంటే పక్కల నుంచి పోతా ఉంటాం మనం. ఎందుకని? యోనాలు మనం మారు వేషాలు వేసి తిరుగుతున్నాం మనం ఈరోజు. చాలామంది అమ్మ కోపడమాకండి ఎవరు, కొద్దిమంది ఆడపిల్లలు ఇళ్ళలోంచి బయటికి వెళ్ళాక కాలేజీల పేరు చెప్పి వెళ్తూ ఉంటారు, కాలేజీలో మాత్రం ఉండరు. ఏదో ఒక బైక్ వెనకాల ఎక్కి మోకానికి మూతికి ఒక గుడ్డ కడతారు. వాళ్ళు అనుకుంటారు మా ఇంటి వాళ్ళు కనబడలేదు అనుకుంటారు. రహస్యం చెప్పనా? అసలు నువ్వు ఎవరు కుమార్తెవి? ఎవరి నుంచి కనబడకుండా తిరగాలనుకున్నావు? కనబడ్డావా లేదా? నువ్వు దాచిందేముంది? ఇప్పుడు యోనా ఏం చేశాడు? ఎవరి దగ్గర నుంచి? అది సంగతి. అవుతుందా? బైబిల్ అంటా ఉంది, భూమి మీద ఆయన కనబడని స్పష్టము లేదు. ఏమాన్. మిన్నెల దగ్గర నుంచి పెద్ద ఏనుగు వరకు ఆయన చూడగల దేవుడై ఉన్నాడు. కంటికి కనబడే సూక్ష్మ జీవిని కూడా దేవుడు చూడగలడు. నువ్వు ఎక్కడ దాక్కుంటావు పోయి? అయితే దేవుడు పని అప్పగిచ్చాడు, పారిపోతున్నాడు. మనం కూడా సంఘంలో పాస్టర్ గారు ఎక్కడ పని చెప్తారో అని వినబడలేదు. చెప్పండి, పారిపోదావా లేదా? ఎవరి దగ్గర నుంచి? వినపడలేదు చెప్తున్నారు. కొన్నేళ్ళ గారు చెప్పండి, ఎక్కడి నుంచి పారిపోతారు? అయితే ఇప్పుడు దేవుడు నువ్వు కనబట్టలేదా? ఎక్కడ పారిపోతావు చెప్పు? నాకు తెలిసి భూమి మీద ఒక ఆయన పారిపోయాడు 400 కిలోమీటర్లు పారిపోయాడు. ఆయన అనుకున్నాడు అమ్మయ్య ఐగుప్తు నుంచి వచ్చేసా అన్నాడు. ఇథియోపియాలో ఉన్నా కదా అనుకున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడ తెలుసా? ఇక్కడి నుంచి ఇక్కడ పరిగెత్తాడు ఆయన దేవుడి దగ్గర. ఎక్కడి నుంచి? అరంగుళం కూడా పరిగెత్తాడు నాకు తెలిసి మోషే. దేవుడి సృష్టిలో భూమంతా ఉంటే ఆ భూమంతా ఆయన చేతిలో ఉన్నది. ఇప్పుడు చెప్పండి, మోషే ఎక్కడ పరిగెత్తాడు? ఇప్పుడు చెప్పండి, యోనా ఎక్కడ పారిపోయాడు? నువ్వెక్కడ పారిపోయావు చెప్పు. మాటలు మీకు అర్థమవుతున్నాయా? నువ్వు మనుషులు కళ్ళు కప్పగలవేమో కానీ గట్టిగా చెప్పాలా, దేవుడి కళ్ళు కప్పలేవు. దేవుడి నుంచి నువ్వు పారిపోలేవు. నువ్వు ఏం చేసినా దేవుడి ముందు ప్రతి ఒక్కటి స్పష్టంగా కనిపించేది అయి ఉన్నది. ఏమాన్. ఇప్పుడు యోనా ఎక్కడికి వెళ్ళాలి? నేను వెళ్ళాలి, కానీ ఇటు వెళ్ళాడు. ఈయన తర్షీషు బయలుదేరగానే యోనా కొరకు దేవుడు ప్రత్యేకంగా స్పీడ్ బోట్ ఒకటి తయారు చేశాడు. జలాంతర్గామి. అన్ని నీళ్ళ పైన వెళ్తాయి, ఈ నీళ్ళ లోపల వెళ్తుంది. స్పెషల్ బోట్ అది. మీకు సంగతి తెలుసా? దేవుడు ఎంత ప్రత్యేకంగా తయారు చేశాడో తెలుసా? యోనా తిమ్మింగలం గర్భంలోకి వస్తాడని దేవుడికి తెలిసి తిమ్మింగలం గర్భము లోపల ఒక మనిషి 3 రోజులు జీవించడానికి కావాల్సినంత ఆక్సిజన్ ఉండేలాగా దేవుడు తిమ్మింగలం తయారు చేశాడు. ఏమా? ఇంకొకటి, ఆ తిమ్మింగలం ప్రత్యేకమైన తిమ్మింగలం, స్పెషల్లీ డిజైన్ ఫర్ జోనా, నాట్ ఫర్ ఎనీ అదర్ పర్సన్. అది మిగతా వాళ్ళ కొరకు కాదు, కేవలం యోనా కొరకే. ఎందుకంటారా? మీకు చిన్న సంగతి చెప్పాలా. ఎంత పెద్ద తిమ్మింగలమైనా దాని లోపల గొంతు దగ్గర లోపలికి మింగుతుంది కదా, అక్కడ దాని చుట్టుకొలత కేవలం 6 అంగుళాలు ఉంటుంది. 6 అంగుళాలే. అది పెద్ద చేపలు తినలేదు, చిన్న చేపలు ఎక్కువ తింటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు దాన్ని ఎలాగ తయారు చేశాడు? యోనా మింగాలంటే యోనా పెద్ద చేప. ఇప్పుడు యోనాను మింగాలి, యోనా లోపల సరిపోడు. కాబట్టి యోనా కొరకు దేవుడు ప్రత్యేకంగా తిమ్మింగలం తయారు చేశాడు. ఏమాన్. ఎందుకొరకు? యోనా నీనివే వెళ్ళాలంటే యోనాకు వెహికల్ కావాలా? ప్రైజ్ ది లార్డ్. పరిచర్యకి వాహనం కావాలి. ఇప్పుడు దేవుడు వాహనం ఏర్పాటు చేసి ఎక్కడ? నీళ్ళ లోపల. ఎప్పుడైనా మీరు వైజాగ్ వచ్చారా? వైజాగ్లో ఆర్కే బీచ్లో ఒడ్డులో ఒక షిప్ ఉంటుంది. దాని షిప్ అని కూడా సబ్మెరైన్ అనాలి. దాని పేరు కుర్సరావు దాని పేరు. 70 ఏళ్ళలో మన తరపున యుద్ధం చేసింది అదే. ఇప్పుడు దాని తెచ్చి ఒడ్డు పక్కన పెట్టాడు. మీకు అది చూస్తే అర్థమవుతుంది. అది నీటిలో 2 కిలోమీటర్ల కింద వెళ్తుంది. తిమ్మింగలం ఎక్కడ వెళ్తుంది తెలుసా? 2 కిలోమీటర్ల కింద వెళ్తుంది. ఇప్పుడు దేవుడు వాహనాన్ని ఎక్కడ పెట్టాడు యోనా కొరకు?
చాలా జాగ్రత్త అండి. యోనా పడవలో ఉన్నసేపు పడవ పక్కన వెళ్తుంది. అది కూడా యోనా ఎటు పోతే ఆ ఓడ ఎటు పోతే ఆ తిమింగలం ఎటు రావాలి. దేవుడు చెప్పాక అది మింగాల. ఏమా ఈయన 3 రోజులు ప్రయాణం చేసాడు పక్కకి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పిన టైం వచ్చింది. ఇప్పుడు మామూలుగా ఆ పడవ గంటకి 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్ వేగంతో వెళ్తుంది. కానీ తిమింగలం 200 కిలోమీటర్ వేగంతో వెళ్తుంది. ఏది స్పీడు? ఈయన టికెట్ కొనుక్కున్నది పడవేమో 30 కిలోమీటర్ల వేగంతో పోతే, టికెట్ లేకుండా వెళ్ళే పడవ మాత్రం 200 కిలోమీటర్ వేగంతో పోతుంది. అర్థమైనదా? అంటే దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసినవి మీరు ఆశించిన దానికన్నా వేగవంతమైనవి ఉన్నాయి, ఉన్నతమైనవి ఉన్నాయి, మేలైనవి ఉన్నాయి. కానీ గమనించండి, ఈ పడవ మునిగిపోవచ్చు. తిమింగలం ఎక్కడ ఉంటుందండి? అది ఆల్రెడీ మునిగే ఉంటుంది. కానీ అది మునిగినా కూడా నీటి చుక్క కూడా యోనా దగ్గరికి వచ్చి తాకలేదు. ఎట్లాంటి ప్రొడక్షన్ ఉంది బయట మొత్తం. బస్సులో ఇటు వెళ్తుంది పడవ. దూకాడు. ఎందుకు దూకాడు? ఎందుకు చూడండి, అక్కడ యోనా ఒక మాట మాట్లాడుతున్నాడు. చీటీలు వేసాక వర్షం వచ్చింది. ఇక్కడ కూడా అదే, సముద్రం మీద సాక్ష్యం ఇక్కడ, అక్కడ కూడా సముద్రంలో సాక్ష్యం. అది కూడా ఎందుకని ఈ మాట మాట్లాడుతానంటే, ఇప్పుడు యోనా ఎక్కడ ఉన్నాడు? షిప్లో ఉన్నాడు. మన భాషకు వచ్చేద్దాం. ఇప్పుడు షిప్లో ఒక గ్రోకుడికి జరుగుతున్నది. ఎంతమందికి అర్థమవుతున్నది? ఏ షిప్ అది? యోనా ఉన్న షిప్. ఎందుకంటే యోనా అక్కడ ఉన్నాడు కాబట్టి దేవుడు అక్కడికి వచ్చాడు. యోనా ఎవరు? దేవుడి సేవకుడు. ఇప్పుడు దేవుడి సేవకుడు ఎక్కడ ఉన్నాడో దేవుడు అక్కడ ఉండాలి. ఇప్పుడు దేవుడి సేవకుడు కొరకు గమనించండి, ఇందాక మన 14వ అధ్యాయంలో చదువుతుంటే మత్తయి సువార్తలో వీళ్ళు పడవలో ఉండగా గాలి వచ్చింది, పడవలో ఉండగా అలొచ్చింది, పడవలో ఉండగా వర్షం వచ్చింది. ఏమా ఇక్కడ ఆయన్ని పంపించాడు, గాలిని పంపించాడు, ఆయన పంపించాడు, అలను పంపించాడు, ఆయన పంపించాడు, తుఫాను పంపించాడు. ఇప్పుడు అవన్నీ కలిసి పడవని కలుపుతా ఉన్నాయి. ఎందుకంటే పడవలో ఉన్నవాడిని వాళ్ళే బయటకు విసిరేయాల. ఇంత జరుగుతుంటే ఆశ్చర్యం ఏంటో తెలుసా? లోపల ఒక ఆయన నిద్రపోతున్నాడు. ఎట్లా నిద్రపోతున్నాడు తెలుసా? వస్తువులు పెడతారు కదా పడవలో అడుగున, మనిషి గారు చెప్పాలా, అడుగున 3 అంతస్తులు. అది కూడా ఆ 3 అంతస్తుల కింద భాగంలోకి వెళ్ళి ఆయన కింద భాగం పడుకుంటే అంతా నిండిపోతాయి, అంతా నీళ్ళతో ఊగుతా ఉండి ఆ నీళ్ళల్లో ఆయన పడుకున్నాడు. అక్కడికి వచ్చిన ఒక ఆయన ఏమన్నాడు తెలుసా యోనాని? గట్టిగా త్వరగా చెప్పండి, ముందుకు పోవాలి. మనం సంఘానికి ఆలస్యంగా వస్తున్నప్పుడు ఏమాట గుర్తు రావాలా? ఆదివారం లేటుగా లేచాక ఏం గుర్తు రావాలా? బుధవారం లేటుగా బయలుదేరిక ఏం గుర్తు రావాలా? అది సంగతి. ఇప్పుడు దేవుడు ఏమని అంటున్నాడు? యోనానా నన్నా చెప్పడే మరి. ఆదివారమే కదా మమ్మీ, 2 minutes. యోనా పైకిలే. ఏం వెళ్తాంలే, చలిగా ఉంది. యోనా పైకిలే. దుప్పటి లాగితే మళ్ళీ పైకి లాక్కుంటారు. యోనా పైకిలే. ఎంత బాగుంటుంది ఇంట్లో అలా పిలిస్తే. అంటే మనం ఏ స్థానంలోనో తెలుస్తున్నది. బయట దేవుడు పిలుస్తావాడు, లోపల పడుకున్నాను నీళ్ళల్లో. ఇప్పుడు వాళ్ళు వచ్చేవన్నారు, నిద్రపోతా లే అన్నారు. షీట్లు వేసారు. యోనా పేరు మీద వచ్చింది. యోనా అన్నాడు, నాకు తెలుసు అంటున్నాడు. ఎవరి వల్ల జరిగిందో చీట్లు వేసేవో నాకు తెలిసేది అంటున్నాడు. మరి తెలిసేలాగా ఉన్నావా? అవును. తుఫాన్ వచ్చింది నా కోసమే, అలలు వచ్చినాయి నా కోసమే, పడవంత ఊగిపోతుంది నా కోసం. మరి ముందే చెప్తే వస్తువులు బయటపడే వయసాళ్ళం కాదు కదా. ఆయన రమ్మన్నాడు, నాకు ఇష్టం లేదు, ఆయన మీద అలిగా నేను. చూడండి, ఈయన అలిగాడు, ఈయనంతటి ఆయన దగ్గరికి వచ్చేలాగా ఆయన చేస్తున్నాడు. నా మాటలు మీకు అర్థమైనా? నువ్వు దేవుడు కుమార్తె అయినప్పుడు ఆయనను విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పడవంతా కదులుతున్నది, అక్కడ పడవలోంచి యోనాని బయటికి చేయాలి. వాళ్ళు భయపడుతున్నారు, వణికిపోతున్నారు. బైబిల్ చెప్తుంది సాయంకాల సమయం బలిని నైవేద్యం అర్పించే సమయం. ఇప్పుడు మనం కూడా ఉన్నది ఈ గడియ, ఇది సాయంకాల సమయమే, ఇది సాయంకాలం వెలుగు కలిగే సమయమే. అక్కడ యోనా కాదు, యోనా అంటే ఎవరో సంఘమై ఉన్నాడు. ఈరోజు మనము సంఘమై ఉన్నాం. మనం కూడా చాలాసార్లు దేవుడి మీద అలుగుతున్నాం, దేవుడి మీద అలిగి మనం చర్చికి రావడంలో ఆగిపోతున్నాం. అయితే ఏంటంటున్నాను, నువ్వు దేవుడు కుమారుడు అయి ఉన్నావు, నువ్వు దేవుడు కుమార్తె అయి ఉన్నావు. నువ్వు దేని మీద నలుగు? వాక్యం మీద అలగద్దు. నువ్వు దేని మీద నలుగు? ప్రార్థన మీద అలగద్దు. దేని మీద నలుగు? నువ్వు సంఘం మీద అలగద్దు. ఎందుకంటే సంఘములో దేవుడు నీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ పంపిస్తా ఉన్నాడు. ఏమని? కాబట్టి మనము దేవుడిని తోసేద్దండి. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇప్పుడు యోనా అన్నాడు, నన్ను పడేసాడు కింద. వాళ్ళు అంటున్నారు, నీ కోసం ఇంత పెద్దది చేశాడు దేవుడు, మిమ్మల్ని పడేసి మమ్మల్ని ఏమో చేస్తాడేమో. ఆయన అంటున్నాడు, నువ్వు చనిపోతావేమో కిందకి వెళ్తే. యోనా అన్నాడు, నేను చచ్చిపోను, నాకు తెలుసు. ఎందుకని తెలుసు? నా దగ్గర ఈ గడియ వర్తమానం ఉన్నది. ఈ గడియ వర్తమానం నేను వెళ్ళి నీనెవేలో ప్రకటించేదాకా నాకేమీ కాదు.
మీ దగ్గర ఏముంది చెప్పండి? నీ దగ్గర అదే ఈ గడియ వర్తమానం నీ దగ్గర ఉన్నది. అది నువ్వు ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పేదాకా నీకేమీ కాదు. దేవుడు చెప్పాడు మత్తయి సువార్త 14 మీరు ఆదరికి వెళ్ళడం కలుసుకుంటా వాళ్ళు అక్కడికి వెళ్ళేదాకా వాళ్ళకి ఏమీ కాదు. యోనా నేను వెళ్ళేదాకా యోనాకి ఏమీ కాదు. అలాగే పరలోక రాజ్యం వెళ్ళేదాకా మీకు ఏమీ కాదు. నీ నమ్మకం ఎక్కడొచ్చు? ఇప్పుడు యోనా అవిశ్వాసిగా ఉన్నాడు, యోనా అక్కడ వేస్తారిగా ఉన్నాడు, యోనా అలిగిన వాడిగా ఉన్నాడు. అయినా కూడా యోనాకి దేవుడి మీద నమ్మకం ఉండదు. నాకేమీ కానీ పడేయండి. ఆయన పైనుంచి కిందగా పడేశారు. కరెక్ట్గా మాట్లాడితే ఇప్పుడు యోనాకి పరిశుద్ధాత్మ బాప్తిజమైనది. ఎక్కడ? అంతకుముందు మారు మనసు లేదు, ఇప్పుడు మారు మనసు వచ్చింది. ఇంక నన్ను పడేయండి, వెళ్తానన్నాడు. మనం కూడా అంతే కదూ. నువ్వు చర్చికి రాగానే అయిపోవాలా, బైబిల్ చదవగానే అయిపోవాలా, ప్రార్థన చేయగానే అయిపోవాలా, మారు మనసుది ఒకటి రావాలా. అది వచ్చాక పాత స్వభావం చచ్చిపోతుంది. ఇప్పుడు యోనాలో ఏం చచ్చిపోవాలా? పాత స్వభావం చనిపోతేనే దేవుడు యోనాను వాడుకోగలడు. అది చనిపోయేలాగా దేవుడే చేసి యోనా తనను దేవుడు సముద్రానికి అప్పచెప్పాక అక్కడ ఏర్పాటు చేసిన వాహనం వచ్చింది. తెలుసా ఏం చేశాడు యోనా? లోపల మొత్తం శుభ్రం చేసుకున్నాడు. నాచు, బ్యాడ్ స్మెల్ మొత్తం శుభ్రం చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రభువా, ఎంత భక్తి వచ్చిందా? బయట వచ్చిందా? ఇప్పుడు మనకు కూడా భక్తి ఎప్పుడు వస్తుంది? ఇబ్బంది రాగానే, బాధ రాగానే, జేబులో చివరి 100 రూపాయలు అయిపోగానే, ఇంట్లో కందిపప్పు అయిపోగానే, నూనె అయిపోగానే, ఇక డబ్బులు రావని అర్థమయ్యాక, రేపు 2వ తారీఖు 5వ తారీఖు డాక్టర్ డబ్బులు కట్టాలన్నాక, పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలన్నాక, ఇంటి కట్టాలన్నాక, ఓ ప్రభువా నువ్వు మంచి దేవుడు ప్రభువా. ఎప్పుడు మనం ఎవరం చెప్పండి? అప్పుడు మనం ఎవరం? యోనాలు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? సమస్య రాగానే భక్తి వస్తుంది, సమస్య రాగానే విశ్వాసం వస్తుంది. బయట ఉన్నప్పుడు, ఒంట్లో శక్తి ఉన్నప్పుడు ఏం పర్లేదు, ఏం కాదు, నేను చూసుకుంటా, దేవుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. ఇప్పుడు ప్రభువా నువ్వు తప్ప నాకు ఆధారము, నన్ను చూసేవాడు, నన్ను కాచేవాడు, నన్ను కాపాడేవాడు, నన్ను భద్రపరిచేవాడు, నన్ను పైకి లాగేవాడు ఎవడు లేడు ప్రభువా. ఎంత భక్తి, ఎంత ప్రార్థన. ఇది బైబిల్లో గమనిస్తే యెహోషువ చేసిన ప్రార్థన కన్నా కూడా యోనా చేసిన ప్రార్థన బాగుంటుంది. ఎలా చేస్తే తెలుసా? ప్రభువా నేను పైకి రానియకుండా నాచు గడలు వేసి నన్ను కప్పేసింది, సముద్ర అలలు నన్ను కప్పేసింది, నేను ఒక్కసారి పైకి వచ్చి నీ ఆలయం చూద్దాం అనుకుంటున్నా ప్రభువా. ఎంత బాగున్నది. ఆ ఆలయంలో పని చేయమంటే పారిపోయి వచ్చాడు ఈయన. లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడు? మనం కూడా ఏం చేస్తాము? చర్చిలో పరిచయం చేయమంటే వినపడలేదు చెప్పండి, త్వరగా ఉంటామా? కనపడడం పని ఉంది పాస్టర్ గారు, అక్కడికి వెళ్ళాలి పాస్టర్ గారు, అర్జెంట్కి వెళ్ళాలి పాస్టర్ గారు, అమ్మో రమ్మంట, అదిగో ఫోన్ చేశా వీళ్ళే బయటికి వెళ్ళి ఫోన్ చేయరు, లోపలికి వెళ్ళాకంటాడు. పాస్టర్ గారు ఫోన్ వచ్చింది వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడేం చేస్తారు తెలుసా? వాళ్ళే చర్చికి ముందు వస్తారు. పాస్టర్ గారు మేము మొక్కుకున్నాం పాస్టర్ గారు, చర్చిలో తుడుస్తాం మేమే, చర్చిలో ఊడుస్తాం మేమే, పరిచయం చేస్తాం మేమే. ఎప్పుడు? నాచు గడలేసేసింది ప్రభువా, ఆలయం చూద్దాం అనుకుంటున్నాను ప్రభువా. ఎంత భక్తి అండి. అది బయట ఉన్నప్పుడు వస్తే ఎంత బాగుండో మీకు తెలుసా? ఇప్పుడు తిమింగలం గర్భంలో యోనా కొడుకు పెట్టాడు. ఎక్కడ? ఎందుకో చెప్పనా? సేవకుడు ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. చిన్న గది, యోనా తప్ప ఇంకెవడు బట్ ఆ గదిలో కూడా దేవుడు వచ్చాడు. ఒకసారి పేతురు జైల్లో ఉన్నాడు. చెప్పండి. షద్రకు మేషాకు అబేద్నెగోలు మంటల్లో ఉన్నారు. దానియేలు గుహలో ఉన్నారు. త్వరగా చెప్పాలా? దేవుడు వచ్చాడా లేదా? కుడికి పెట్టాడా లేదా? కాపాడా లేదా? పైకి లాగాడా లేదా? బయట తెచ్చాడా లేదా? ఇప్పుడు యోనా దగ్గర రావాలా అంటే నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నువ్వు లోబడితే దేవుడు అక్కడికి రాగలడు. ఇప్పుడు ఆయన లోబడ్డాడు, లోబడేలాగా దేవుడు చేశాడు. కాబట్టి నేనేమంటానంటే నువ్వే మొదటగా దేవుడి దగ్గర లోబడితే నువ్వు తిమింగల గర్భంలోకి పోవు. ఎంత బాగుండదండి. మన జీవితంలో సమస్యలు రావు, కష్టాలు రావు, వస్తే ఆయన తోడుకుంటాడు, ఇబ్బందులు వస్తే ఆయన తోడుకుంటాడు. మనము లోపడకపోతే కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఆయన ఉండడు. కాబట్టి ఏం చేద్దాం? త్వరగా చెప్పేయండి. చిన్న తొందరపాటు నిర్ణయం యోనాది, చిన్న తొందరపాటు నిర్ణయం దావీదుది. వెనక్కి వచ్చారా లేదా? ఎందుకంటే వాళ్ళు దేవుని పిల్లలై ఉన్నారు.
మరి మనం కూడా దేవుడి పిల్లలమైతే త్వరగా వెనక్కి రావాలి. ఎక్కడికి? సంఘం కాదు ఇక్కడ ఉద్దేశము, వాక్యము దగ్గరికి, దేవుడి దగ్గరికి, ప్రార్థనలోకి. నువ్వు ఒప్పుదల కలిగి వచ్చినప్పుడు దేవుడు చూడండి వెంటనే యేసు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, ఇది నేనే, భయపడకండి, ఇది నేనే. ఎందుకంటే ఈ గడి వర్తమానం అంటుంది, దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ భయం ఉండదు, భయం అన్న చోట దేవుడు ఉండడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, భయపడకండి, ఇది నేనే. అంటే వాడు పడవలో ఉండగా దేవుడు ఉండాల్సిన స్థానంలో, విశ్వాసం ఉండాల్సిన స్థానంలో భయం వచ్చింది. భయం వచ్చింది కాబట్టి వాడు దేవుడిని చూడాల, సమస్యను చూశారు. ఈరోజు సమస్య నువ్వు చూస్తున్నావంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడిని చూడాల, భయాన్ని చూసావు. భయం అంటే అపవాదికి తెచ్చింది. దేవుడు భయాన్ని తీసుకురావాలా, దేవుడు విశ్వాసాన్ని తీసుకువచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. చూడండి, వాళ్ళు సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళు సంతోషంగా ఉన్నారో అపవాది శోధనలు వచ్చింది. మనం కూడా అమ్మయ్య, నాకు ఈ అప్పు తీరిపోయింది, నాకు ఈ కష్టం తీరిపోయింది, ఇక నుంచి మా సమస్యలు ఏమి లేవు అని నీ నోట్లో నుంచి ఎప్పుడైతే అంటామో అది ముందుకు పోయి వాడి చెవిలో పడుతుంది. ఎవరి చెవిలో? మిస్టర్ లూసిఫర్ అని ఒకడు ఉంటాడు, వాడి చేతిలో పడుతుంది. వాడు వస్తాడు అంటే ఈ ఇంట్లో నాకు పని ఉందన్నమాట వాడికి అని వచ్చేస్తాడు వాడు. సంఘంలో మనం అనుకుంటాం, అమ్మయ్య సంఘం అంతా బాగుంది, ఇంకేం ఇబ్బంది లేదులే, ఎమ్మటి వాడు వచ్చి ఉంటాడు లోపలికి. కుటుంబం కూడా అంతే, వ్యక్తిగా కూడా అంతే, ఆరోగ్యం కూడా అంతే. కాబట్టి సాక్ష్యం చెప్పిన తర్వాత నువ్వు మరీ ఎక్కువ బలంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు సాక్ష్యం చెప్పావంటేనే అపవాదుడు తుపాకులు మొత్తం నీ దిప్పుతాడు. చాలా జాగ్రత్త. అయితే రహస్యం అంటే తెలుసా? నువ్వు సాక్ష్యం చెప్పావంటేనే విశ్వాసంలో ఒక మెట్టు ఎదిగావని. ఏమన్ ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా, పర్వాలేదా? పర్వాలేదా? చెప్పచ్చా? దావీదు ఒకరోజు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, పాటలు పాడుతున్నాడు. ముందు రోజు దావీదికి అభిషేకమైనది, పాస్కర్ అయ్యారు దావీదు గారు. ఆయన సంఘం పట్టుకొని చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆయన సంఘం గొర్రెలు తీసుకొని చెట్టు కిందకి వెళ్ళి పాట పాడుకుంటున్నారు. ఎంత అద్భుతమైన కృపాన్ని పాడుకుంటున్నాడు ఆయన. ఆ పాట అయిపోయే లోపే ఒక సింహం వచ్చింది, సింహాన్ని చంపేశాడు. సంఘాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. మన్నాడు అక్కడికి వచ్చాడు. ఈసారి ఎలుగుబంటి వచ్చింది. ఇక్కడ చిన్న రహస్యం ఉన్నది. సింహం బరువు 250 కేజీలు, ఎలుగుబంటి బరువు 450 కేజీలు. ముందు రోజు దావీదు సింహాన్ని చంపాడు, రెండో రోజు ఎలుగుబంటిని చంపగలడు. ఇప్పుడు రెండో రోజు ఇంకా బలమైనది వచ్చింది. నువ్వు ఒక సమస్యను నీ జీవితంలో దాటావు, ఒక సాక్ష్యం చెప్పావు, రెండో సమస్య వచ్చింది అంటే అర్థం ఏంటి? అయితే ఇప్పుడు దావీదుకి ఏం చేశాడంటే, నిన్న దాన్ని చంపిన విశ్వాసాన్ని బట్టి ఈరోజు ఇంకా ఎక్కువ విశ్వాసం ఇచ్చాడు. అంటే నీకు సమస్య రావడానికన్నా ముందుగానే దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన విశ్వాస దేవుడిని లోపల పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? ఇప్పుడు దేవుడు వీళ్ళని పడవలు ఎందుకు నడిపిస్తాడు తెలుసా? ఆ దోణులు ఎందుకు నడిపిస్తాడు తెలుసా? వాళ్ళ జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలన్నిటికీ కావాల్సిన విశ్వాసాన్ని వాళ్ళకి అక్కడ ఇస్తున్నాడు. అంటే సమస్యలు వచ్చింది దేనికి? సింహం వచ్చింది దేనికి? ఎలుగుబంటి వచ్చింది దేనికి? గొలియాతు వచ్చింది దేనికి? పడవలోకి గాలి ఎదురొచ్చింది దేనికి? అలలు కొట్టింది దేనికి? మన జీవితంలో సమస్యలు దేనికి? ఇబ్బందులు దేనికి? శోధనలు దేనికి? నిందలు దేనికి? ఇవన్నీ దేనికంటే నువ్వు విశ్వాసాలు మరింత బలం పొందుకోవటానికి, మరింత శక్తిని పొందుకోవటానికి, మరింత బలంగా ముందుకెళ్ళటానికి, మరింత ప్రార్థపడుకుంటానికి. నువ్వు గతంలో ఒకదాన్ని ఎదుర్కొన్నావంటే రెండో దాన్ని ఎదుర్కోగలవని, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్మటానికే దేవునికి విశ్వాసం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట మన సంఘంలో కూడా చెప్పా, జ్ఞాపకం చేస్తున్నాం మళ్ళా. మీరు ఎప్పుడన్నా చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు వాళ్ళకి స్కూల్లో బ్యాగులు ఏమేమి పంపిస్తారు? కొంచెం త్వరగా చెప్పండి, మీరే చెప్పండి. బెన్నీకి ఏం పంపిస్తారు? నాకు తెలిసి నేను చెప్తాను, మీకు ఎమ్మడే గుర్తు రాకపోవచ్చేమో. పెన్సిల్ బాక్స్ కూడా పెడతారు ఫస్ట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలకి, అవునా? ఇప్పుడు పెన్సిల్ బాక్స్లో పెన్సిల్ ఎలాగుంటుంది? దాంట్లో ఉన్న బాక్స్లో ఉన్న పెన్సిల్ తీసి రాయచ్చా? చెప్పమ్మా, దీక్ష చెప్పు. ఏం చేయాలా? షార్ప్ అంటే చెక్కపోతే పెన్సిల్ ఉన్నా మరి నీ విశ్వాసం, నువ్వు లేకపోతే పెన్సిల్ చాలామంది నా పెన్సిల్ జాగ్రత్తగా చూసుకున్నానండి. నా విశ్వాసం గోడ మీద తుపాకీ, మన ఇంట్లో విశ్వాసం చెక్కబడలా, ఎవరు వచ్చి చూపించుకోవడానికి. పెన్సిల్ కూడా చెక్కబడిపోతే ఉపయోగం లేదు, మనం కూడా కొట్టబడిపోతే ఉపయోగం లేదండి. దేవుళ్ళో మనం కొట్టబడ్డాక మనం వాడబడతాం, కొట్టబడ్డాకే దేవుడు మనల్ని వాడుకోగలడు. కాబట్టి దేవుడు చెక్కేటప్పుడు మనం కామ్గా ఉండాలి.
ఆయన పని చేసేటప్పుడు మనం కామ్గా ఉండాలి. ఆయన పని చేసిన తర్వాతే మనము దేవుళ్ళో పరిపూర్ణం కాగలం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే వీళ్ళు బలహీనలు అయ్యారో దేవుడు వాళ్ళు వచ్చి భయపడగానే గద్దించాడో ఇప్పుడు కొంచెం తేరుకున్నారు. తొందరపాటుని సరి చేస్తున్నాడు. అని అంటున్నాడు, అయ్యా అది నిజంగా నీవే అయితే, పేతురు ప్రభువా ఒకవేళ నిజంగా నీవే అయితే అని అన్నాడు. ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు కూడా సెలవి. ఎందుకంటే వీళ్ళు భవిష్యత్తులో కార్యాలు చేయాలా. ఇప్పుడు పేతురు అంటే ఎవరు ఇక్కడ? సంఘం. ఇప్పుడు సంఘం ఏమనుకుంటుంది? దేవుడు చేసిన కార్యాలు చేయాలి. ఎందుకంటే ఆయన మాట సెలవిచ్చాడు, నేను చేసిన కార్యముల కన్నా మరీ గొప్ప కార్యములు మీరు చేతురు. ఇప్పుడు మీరంటే ఎవరు? సంఘం. సంఘం అంటే ఎవరు? నేనే. సంఘంలో ఉన్నది ఎవరు? ఆయన. ఇప్పుడు ఆయన నాలో ఉంటే నేను సంఘం అవుతా, ఆ సంఘం ఆయన కార్యాలు చేయాలి. ఇప్పుడు నేను కార్యాలు చేయలేకపోయిన అర్థం ఏంటి? నేను సంఘంలో ఉన్నా, ఆయన నాలో లేడు. ఇప్పుడు ఆయన నాలో ఉంటే నేను సంఘంలో ఉన్నా, నేను సంఘం కాదు, ఆయనలో ఉన్నోడిని. ఈరోజు మనం ఏమనుకుంటున్నాం, మాకు ఆ పాస్టర్ గారండి, ఈ పాస్టర్ గారండి, ఆ సంఘం అండి, ఈ సంఘం అండి. భూమి మీద సంఘాలు ఏమీ లేవు. సంఘం ఒకటే, అది ప్రభువైన యేసుక్రీస్తు సంఘం. అది వాక్యపు సంఘము, వాక్యం ఉన్న సంఘము, వాక్యములో ఉన్న సంఘము. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నీకు ఆ సంగతి తెలిసినదో నువ్వు సంఘానికి నడవవు, వాక్యం కొరకు సంఘానికి వస్తావు. నువ్వు పాస్టికాలను చూడవు, పాస్టికాలో ఉన్న దేవుని చూడగలుగుతావు, పాస్టికాలో ఉన్న వాక్యం చూడగలుగుతావు, పాస్టికాలో ఉన్న పరిశుద్ధాత్మ చూడగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు చూడగలిగావో నీ ఆలోచన అటుపక్కన పక్కకు పోదు. ఈ కార్యాలు చేయాలని పేతురు ఆశపడ్డప్పుడు, మన భాషలో సంఘం ఆశపడ్డప్పుడు ఆయన ఏమంటున్నాడు? రా ప్రభు అంటున్నాడు. పేతురుకు దేవుని చూడగానే ధైర్యం వచ్చింది. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. కానీ విన్నారా మాట? ఎంత గట్టి పదం తెలుసా? అది చిన్నగా ఉంటుంది కానీ అనే పదం బలమైన పదం. నీళ్ళ మీద నడిచాను కానీ ఏమైంది? ఆయన నీళ్ళ మీద ఇంకా ఉన్నాడు. యేసుక్రీస్తు ఇంకా నీళ్ళ మీదే ఉన్నాడు. ఆయన దగ్గర రమ్మన్నాడు. ఎక్కడికి? యేసుక్రీస్తు దగ్గరికే రమ్మన్నాడు. అంతేనా? అక్కడ ఉంది. ఆయన రమ్మనగానే ఎక్కడికి వెళ్ళంటే అటు అనాలి, రా అంటే ఆయన దగ్గర రమ్మనాలి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? పేతురు రమ్మన్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఈయన? ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి సందేహం ఎందుకు ఇచ్చాలి? ఈయన సందేహం ఎందుకు రావాలా? నీళ్ళలోంచి ఈయన కూడా పొడవలోంచి కాలు కింద పెట్టాడు. మిగిలిన అందరికన్నా ధైర్యవంతుడు ఈయన. ఎందుకంటే పేతురికి ఈత కొడవచ్చు. అవునా? మీకు అందరూ తెలుసా అండి పేతురు అంటే ఎవరు? జాలరి. మామూలు జాలరి కాదు. మీరు వర్తమానం చదివారో లేదు తెలియట్లే నాకు. పేతురుని ఎక్కడికైనా తీసుకెళ్ళి దోశలతో నీళ్లు తీసుకుని అక్కడ వాసన చూస్తే అక్కడ సొరచాప ఉందో పెద్దవరకు ఉందో చెప్తాడు. నీటి వాసన చూసి ఎట్లా అంటే ఆయన ఇప్పుడు అంత అనుభవం కలిగిన వ్యక్తికి, జాలరికి ఈత వస్తుందా రాదా? మోషే గారు ఈత వచ్చాడు. ఆయన ఏమంటాడు? చిన్నప్పటి నుంచి వచ్చి నాకు అంటాడు ఆయన. ఇప్పుడు ఎందుకు అంటాడు? ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి వచ్చి, అదో అప్పుడెప్పటి నుంచి వచ్చి అంటాడు. అంతేనా? మరి ఇప్పుడు పేతురు ఏమనాలా? ఆశ్చర్యం తెలుసా? పేతురు మునిగిపోతానికి ఆకేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి ఎందుకు అనేసి ఉంటాడు అలాగా? భయం, సమస్య, దేవుడి నుంచి నీ దృష్టి పక్కకు పోవటం. ఈరోజు నీవు కూడా నువ్వు సంఘానికి రావచ్చు, ప్రార్థన చేయొచ్చు, విశ్వాసం కలిగి ఉండొచ్చు, బైబిల్ చదవచ్చు, వర్తమానం తెలిసి ఉండొచ్చు, నువ్వేమైనా చేయొచ్చు. అయినప్పటికీ నీకున్న పరిస్థితులు ఒకసారి ఎదురుగా నీకు అంతా రివర్స్ అయిపోగానే ముందు భయం వస్తుంది. ఎప్పుడైతే భయం వచ్చిందో నువ్వు దేవుళ్ళ ముందుకు రాలేవు. అప్పుడు రాత్రి జ్ఞాపకం చేసుకోండి, నువ్వు భయాన్ని ముందు బయటపడే. నువ్వు నిజమైన విశ్వాసం కలిగి ఉంటే భయానికి భయం నువ్వంటే. నిజమైన విశ్వాసం కలిగి ఉంటే. ప్రైజ్ ది లార్డ్. 30 వచనం ఉంది. గాలిని చూసి, ఎవరిని చూసి? దేవుడు ఎదురుగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు చూడాలి? మరి మనం ఏం చేస్తున్నాం? అవునా? ఈరోజు మన దగ్గరికి ఏదైనా సమస్య రాగానే ముందేం చేస్తాం? అమ్మో ఆ సమస్య వచ్చేసింది, ఆ ఇబ్బంది వచ్చేసింది, ఏం చేయాలో తెలియదు, కంగారు, నిద్రపోము, ఆలోచనలు, తిండి తినము, ఆలోచనలు, పనులు మర్చిపోతాము. ఏంటంటే ఆలోచనలు. ఎందుకంటే అది ఎలా చేయాలో తెలియటంలా. ఎంత కంగారు వచ్చింది. దేవుడు ఉండాల్సిన స్థానంలో ఏమొచ్చినాయి? భయం. భయం ఉంటే దేవుడు పని చేయలేడు. అక్కడ ఒక మాట ఉంది, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఎవరిని చూచి భయపడి? గాలిని చూచి దేవుని చుట్టూ మానేశాడు.
దేవుడేపో దృష్టి పక్కకు తొలగింది. మనం కూడా అంతే, విశ్వాసంలోంచి ప్రార్థనలోంచి ఎప్పుడైతే పక్కకు తొలిగామో మన సమస్యలు అప్పుడే బిగినవుతాయి. కాబట్టి నీ విశ్వాసం ఎప్పుడు దేవుడి మీదే, పక్కకు తిరగడానికి వీల్లేదు. అయితే ఇక్కడ పేతురు అంటే ఎవరు? సంఘము. ఇప్పుడు గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలేస్తున్నాం. సంఘం కూడా చాలా ఇలాగ చేసి కేకలేస్తుంది. అయితే దేవుడు ఎంత దూరంలో ఉన్నాడు తెలుసా? వెంటనే ఏ చేయి జాపి అతను పట్టుకొని, దేవుడు ఎంత దూరంలో ఉన్నాడు? మనం ఎక్కడ కేకలేస్తున్నాం? మీరు ఫస్ట్ టైం ఎవరైనా నీళ్ళలోకి తీసుకుపోండి, నీళ్లు మోకాల్లోతే ఉంటాయి, వాళ్ళు వెనక్కి నెట్టండి, మామూలు కేకలేయడం అనమాట. పడిపోతాను, మునిగిపోతాను, చచ్చిపోతాను, కొట్టుకుపోతాను, కేకలేస్తారు. నీళ్ళు ఎంత ఉన్నాయి? ఎందుకని? అది సంగతి. సమస్య ఎంతది? నీ మోకాళ్ళ దాకే ఉన్నది. కానీ మనం ఏం చేసాం? భయంతో కేకలేస్తున్నాం. కాబట్టి జ్ఞాపం చేసుకోండి. అయితే ఇంత జరుగుతున్నప్పుడు కూడా దేవుడు ఎక్కడున్నాడు? చెయ్యి చాపి ఆయన పట్టుకునే దూరంలో ఉన్నాడు. నువ్వు అప్పటికన్నా ఆయన చూడగలిగితే నువ్వు పడిపోయే ప్రసక్తే లేదు. ఎందుకని ఈ మాటలు చెప్తానంటే 14వ అధ్యాయంలో దేవుడు వారికి కావాల్సిన విశ్వాసం ఇస్తున్నాడు. నేను మీతో పాటే ఉన్నానని, నేను చేసే కార్యాలు మీరు చేయగలరని. ఇప్పుడు యేసుక్రీస్తు నడిచినట్టే పేతురు కూడా నడిచాడు. అక్కడ ఉద్దేశం ఏంటో తెలుసా? నేను చేసే కార్యాలు నువ్వు కూడా చేయగలవు అని చెప్పటం. నువ్వు భయపడాల్సిన పర్లేదు, ఈ కార్యములు చేయగలవు అని చెప్పి దేవుడు చెప్పటం. ఏమాన్. ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను. 17వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 17:15. కొంచెం త్వరగా తిప్పుదాం. 17:15. ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. శిష్యులు నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకువచ్చేది, కానీ వారు వారిని. ఇదేంటిది? ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? కొంచెం జాగ్రత్త. 14 అధ్యాయాలు విశ్వాసం ఇచ్చాడు. 15 అధ్యాయంలో వాళ్ళ ఉన్న బలహీనతలు తీసేశాడు. దేవుని దగ్గరికి ఎలా రావాలో చెప్పాడు. 15 అధ్యాయంలో కనాను స్త్రీ కుమార్తె ఎలా స్వస్థపరిచి వాళ్ళు కళ్ళారా చూశారు. మాట సెలవి స్వస్థపరచడం చూశారు. 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడుతున్నప్పుడు నీకు పరలోక రాజ్యం తాళంచెవులు ఇచ్చేదని అన్నాడు. పేతురు అంటే ఎవరు? ఇప్పుడు పరలోక తాళంచెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు అంటే తాళాలు ఎక్కడ ఉన్నాయి? సంఘంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ సంఘం దగ్గరికి ఒక వ్యక్తిని తెచ్చారు. ఇప్పుడు సంఘం ఏం చేయాలి? అది ఇక్కడ ఏం చేశారు వాళ్ళు? ఎందుకని చూద్దామా కింద ఏమున్నదో. ఎవరిని చెప్పండి. ఇప్పుడు సంఘాన్ని ఏమంటున్నాడు? మనం ఎలాగ ఉండాలి? ఆయన ఏమంటున్నాడు? ఇంకా అన్నాడు చూడండి, మీతో ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వాని ఎదుగు తీసుకుని చెప్పాను. అంతలో యేసు ఆ దయ్యముని గద్దింపుగా అది వారిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు ప్రైజ్ ది లార్డ్. తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసు వద్దకు వచ్చి, మేము ఎందుచేత మాకున్న సమస్య ఎందుచేత, మేము మాకున్న ఇబ్బంది మేము ఎందుచేత, మాకు వచ్చిన శోధన మేము ఎందుచేత, ఇది మన సమస్యలో, ఇది సంఘం సమస్య. మనకున్న సమస్య ఎందుకంటే దాటలేకపోతున్నాం, ఇది సంఘ సమస్య. అప్పుడు ఆయన ఏమాడు 20వ వచనం, అందుకైనా ఎందుకు పోగొట్టలేకపోయాం అంటే ఈరోజు మనకున్న సమస్య ఎందుకు దాటలేకపోతున్నాం అర్థమైపోతుందా? అంటే మనం ఎక్కడున్నామో మనకు అర్థమవుతుంది. అది పేతురు సువార్త కాదు, అది మత్తయి సువార్త కాదు, యోనా సువార్త కాదు. అది ఎవరి గురించి అంటే అది నా గురించి అయింది, సంఘము గురించి అయింది. నాతో దేవుడు సూటిగా మాట్లాడుతున్న సంగతి అయి ఉన్నది. కొంచెం ముందుకు వెళ్దాం. మీకు ఎంత? కొండంత చెప్పండి, సముద్రం అంతా ఎంత? ఆవగినంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి నీకు కొండలంత విశ్వాసం అక్కర్లా, ఆవగినంత ఉంటే కొండలు గదిలించవచ్చు. ఈరోజు మనకి ఎంత చిన్న విశ్వాసం కావాలని దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు తెలుసా? చూడటానికి ఆవగించేది చిన్నదే, కానీ ఇప్పుడు విశ్వాసం కావాలంటే ఆవగించేంత విశ్వాసం అంటే ఇప్పుడు మనకి ఆవగించి ఎంత పెద్దగా ఉంది? సముద్రం కన్నా కొంచెం పెద్దగా కనిపిస్తుంది మనకి. అది కష్టమా కాదా? ఎందుకని దేవుడు ఇక్కడ ఈ మాట పలుకుతా ఉన్నాడంటే విశ్వాసము చిన్నదే కానీ బలమైన కార్యం చేయగలదు. ఆ చిన్నదాన్ని మనం పొందుకుంటున్నాం, అయితే నిలబెట్టుకోలేకపోతున్నాం.
గతంలో మీకు మాట చెప్పా, ఒకసారి మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తా. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా డబ్బులు సంపాదించేవాళ్ళే, అవునా? చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎదురుగా డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే మీరు డబ్బులు సంపాదించి మీ జీవితంలో మొట్టమొదటి ₹1,00,000 దాచడానికి ఎంతకాలం పట్టింది? వినపడలేదు. ఇప్పుడు సంపాదించారు చాలానే, 1,00,000 దాయటానికి ఎంతకాలం పట్టింది? ఇంకా ఇప్పుడు కూడా చాలామంది 1,00,000 దాయలేదు. సంపాదన ఎంత? 20,000, 25,000, 30,000, 40,000. కానీ బ్యాంకులో ఏంటి సమస్య? ఆవగిందంత విశ్వాసం అంటే అదే. ప్రార్థనకి వెళ్తున్నాం, సంపాదిస్తున్నాం. కూడికి వెళ్తున్నాం, సంపాదిస్తున్నాం. బైబిల్ చదువుతున్నాం, సంపాదిస్తున్నాం. వాక్యం విన్నాం, సంపాదిస్తున్నాం. కానీ లోపల దాయట్లా. అది సమస్య. అంటే మన లోపల విశ్వాసము నిలబడటల్లా. ఇది మన సమస్య. రాత్రి ఈరోజు సంపాదిస్తాం, ప్రతివాడు సంపాదిస్తాడు. దాచినోడు ఎంత దాచావు చెప్పరే త్వరగా. అర్థమైపోతుందా? అంటే మనం పొందుకున్న విశ్వాసం ఏమైపోతుంది? ఖర్చు అయిపోతుంది. మిగతా సంగతులు వచ్చి తీసుకుపోతున్నాయి, ఇబ్బందులు వచ్చి తీసుకుపోతున్నాయి, బాధలు తీసుకుపోతున్నాయి. ఎన్న వాక్య సాగం చర్చ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఒకసారి విశ్వాసం అన్నాడు, పాస్టర్ గారు 2 చెవులు ఉన్నాయి ఎందుకు అన్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఒక చెవులు వినాలా, అందుకే 2 ఉన్నాయి. ఇక ఎందుకు వచ్చింది మనం అంటే, నా ఉద్దేశము లోపల విన్న వాక్యము నిలబడాలి. అప్పుడు దేవుడు ఉంటాడు. నువ్వు వాక్యం ఎంత విన్నావన్నది కాదు, నువ్వు ఎంత జీవించావో అంత విశ్వాసం కలిగి ఉంటావు. ఈరోజు వాక్యం ఎక్కువ వింటున్నావు, తక్కువ జీవిస్తున్నావు, అందుకని విశ్వాసం బలంగా లేదు. నువ్వు బలమైన విశ్వాసం కావాలంటే నీకు చిన్న మార్గం చెప్తా, కష్టంగా ఉంటుంది, పర్వాలేదా? ఎవరు ఆమెలు చెప్పదు సరే, ఏదో అడిగితేనా ఆమెల్లో ఒక చిన్న మాట ముగిస్తున్నా. ఈరోజు మనం వాక్యం వినటానికి సంఘానికి వస్తున్నాం, అంతేనా? అయితే నేనంటున్నాను, వాక్యం వినడానికి నువ్వు సంఘానికి వెళ్ళే బదులు వాక్యమే నీ ఇంటికి వస్తే ఎలాగుంటుంది? బాగుంటుందా బాగోదా? ఎస్సా నోనా? దానికోసం మనం ఏం చేయాలి? రాత్రి ఏం జరిగింది? ఇప్పుడు వాక్యం ఇంటికి రావటం అంటే ఏంటి? దేవుడు ఇంటికి పిలుద్దాం, మా ఇంట్లో వాక్యం చెప్పమని. ఇక్కడ చిన్న సంగతి చెప్తాను, ముగిస్తున్నాను నేను. ఓ రోజు యేసుక్రీస్తు ఆ ఊర్లో అలాగ వెళ్తా ఉన్నాడు. శిష్యులు ముందు వెళ్తున్నారు, ఈయనకన్నా ముందు పేతురు వెళ్తాడు. ఇదే పేతురు కొంచెం ముందు వెళ్తున్నాడు. వెళ్తానంటే ప్రభువాని ఈ లైన్లో వస్తున్నావు అన్నాడు. అవును, ఈ లైన్లో వస్తున్నాడు. ఒక ఇంటి ముందు నుంచున్నాడు పేతురు వెళ్ళిపోయి. యేసుక్రీస్తు అక్కడికి వస్తగా ఆయన అంటాడు, అయ్యా ప్రభా, ఒకసారి మా ఇంటికి అడుగు పెట్టిపోతావా అన్నాడు. సరే పదా అన్నాడు. లోపలికి అడుగు పెట్టగానే పక్కన గదిలో పేతురు అత్త మంచం మీద పడుకొని ఉన్నది. ఈయనడు చూశాడు, ఏంటి ఆమె పడుకున్నది అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా మా అత్తగారికి జ్వరం బాగాలేదన్నాడు. సరే పేతురు ఇంట్లోకి పోయి గ్లాసు మంచినీళ్ళు తీసుకురా అన్నాడు. పేతురు ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చే లోపు వాళ్ళ అత్తగారు లేచి పరిచయం చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటి ఏం జరిగింది? వినబడలేదు. గృహకుడికేది. గృహకుడికి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చి ఏం చేశాడు? ఇప్పుడు మన ఇంట్లో వాక్యం జరిగితే ఏం రావాలా? కానీ మనం ఏం చేస్తున్నాం? వినపడలేదు. చెప్పండి త్వరగా, ఎంత స్పీడ్ చెప్పారు చెప్పరా. ఇప్పుడు కూడిక, స్వస్థత, ఆరోగ్యం, ఇబ్బందులు, శోధనలు, బాధలు, కన్నీళ్ళు. ఇంకోటి చెప్పనా, దేవుడు ఒక వాక్యము, దేవుడు ఒక సేవకుడు తీసుకొని వచ్చినప్పుడు ఇంట్లో దెయ్యాలు పోతాయి, అవునా? ఇప్పుడు గృహకుడికి లేకపోతే ఏమున్నాయి? మాట్లాడదామవుతున్నాయా? ఎందుకే నేను మాట్లాడుతానంటే, ప్రతి ఇంట్లో ఎప్పుడైతే గృహకూడిక అనేది జరిగినదో అక్కడ చేసే ప్రార్థన, మీరందరూ చేసే ప్రార్థన వేరు, సంఘస్థులు అందరూ వచ్చి చేసే ప్రార్థన వేరు. ఆరాధన జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, వాక్యం ప్రకటించబడుతుంది. మీ ద్వారా చుట్టుపక్కల నుంచి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు కూడా వాక్యం వినటం వల్ల మీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడుతుంది. దాని యొక్క ప్రతిఫలం కూడా మీరు పొందుకుంటారు. పరలోక రాజ్యం కిరీటంలో మీకు ఒక ముత్యము చేర్చబడుతుంది. దేనివల్ల? ఒక్క గృహకుడికి వల్ల. కానీ మనం ఏం చేస్తున్నాం? పాస్టర్ నాకు ముత్యాలంటే ఇష్టం లేదంటున్నారు. పరలోక రాజ్యంలో వచ్చే ముత్యాలంటే నాకు ముత్యాలు నచ్చలేదు పాస్టర్, వేరే దేవుని పెట్టి చెప్పండి స్కీమ్, అప్పుడు నేను చేస్తాను. దేవుడు నీకు ఇచ్చే కిరీటం అది.
నువ్వు భూమి మీద చేసిన ప్రతి పనికి పరిచర్యకి దేవుడికి ఇచ్చే బహుమానం అలాగే ఎదురు చూస్తూ ఉండదు. అప్పుడు నా ఉద్దేశం ఏంటంటే నువ్వు మొదట విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసము వాక్యం మన ఇంటికి వచ్చి మనం బలపరిచినప్పుడు మనం ఇంకెక్కువ విశ్వాసం కలిగి ఉంటాం. మన వల్ల 10 మంది సంఘానికి వెళ్తున్నారంటే కొన్నిసార్లు మనం బలహీనంగా ఉన్నా మనం నడిపించడం వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని చూసి మనం బలం పొందుకుంటాం. నా మాట మీకు అర్థమవుతున్నదా? బైబిల్ కూడా చెప్తా ఉన్నది, ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు ఒకడు బలహీనుడిగా ఉండి రెండోవాడు వారి నిమిత్తం ప్రార్థన చేయగలడని. కాబట్టి ఎప్పుడు మీరు సంఘానికి ఒక్కడు రావద్దు, ఇంకొకరు నడిపించండి సంఘానికి. మీతో పాటు వాళ్ళని తీసుకురండి. వాళ్ళ వల్ల మీరు ఆగిపోయిన మీరు కూడా సంఘాన్ని నడుస్తారు. మీరు బలహీనంగా ఉంటే వాళ్ళు ప్రార్థిస్తారు, వాళ్ళ బలహీనంగా ఉంటే మీరు ప్రార్థించే వాళ్ళకి ఉంటారు. ఏ ఇంట్లో అయితే ప్రార్థన జరుగుతున్నదో ఆ ఇంట్లో దేవుడు ఉంటాడు. ఎక్కడ వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడ విశ్వాసం ఉంటుంది. ఎక్కడ విశ్వాసం ఉండదో అక్కడ దేవుడు క్రియలు కార్యములు ఉంటాయి. కాబట్టి ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే వాక్యము మనలో ఉండాలి. వాక్యము మన గృహంలో ఉండాలా. వాక్యము జీవితకాలం మనతో పాటు ఉండి నడిపించాలా. వాక్యము బైబిల్లో కాదు, వాక్యం మన హృదయంలో ఉండాలా. వాక్యం మన హృదయంలో ఉండి అక్కడి నుంచి దేవుడి కార్యాలు చేస్తూనే ఉండాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.